వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే వినిపిస్తుంది కానీ బీజేపీ అని ఎందుకు వినిపిస్తలేదు? మరి తెలంగాణలో నెక్స్ట్ వచ్చేది బీజేపీ అని చెప్పేసి ఆ నాయకులు అయితే చెప్తున్నారు. మరి నిజంగానే ప్రజల్లో బీజేపీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్ నితిన్ నందాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎట్లున్నారన్నా? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణ నుంచి వెళ్ళి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఎవ్వరు తెలంగాణలో కనబడతలేరు. వాళ్ళు ప్రజల మధ్యలోకి పోయి మాట్లాడుతున్నది కూడా కనబడతలేదు అని నేను అనుడు కాదు, ప్రజలే అంటారు. మరి దీని మీద మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు తెలంగాణలో ఏదైతే జనాలు ఉన్నారో మీరు ఎక్కడైనా పోండి, యూత్ కానీ అమ్మాయిలు అక్కలు కానీ పెద్దలు కానీ అందరికీ ఒకసారి అడగండి, ఈసారి వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇస్తారా లేదా అని ఒక్కసారి మీరు క్వశ్చన్ అడగండి. 10 మనిషిలో 8 మనిషి 100% వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేం గెలిపిస్తాం. ఏదైతే నేషనల్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే దేశంకి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ ఏదైతే దేశంకి విశ్వగురు చేయాలి అని ఆ ఆలోచనతోని ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మా భారతీయ జనతా పార్టీ కాదు, మొత్తం 140 కోట్ల జనాలకి గౌరవంగా ఉండాలి. సెంట్రల్లో 18 స్టేట్స్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు పనిచేస్తుంది. మీరు ఈరోజు ఏమంటున్నారంటే తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పనిచేస్తుంది, భారతీయ జనతా పార్టీ కనిపిస్తలేదు. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చిన్న కార్యకర్త నుంచి పైన కార్యకర్త కూడా పబ్లిక్ కోసం సేవ చేస్తున్నారు, పబ్లిక్ కోసం మాట్లాడుతున్నారు, పబ్లిక్ కోసం కోట్లాడుతున్నారు. అదేవిధంగా వచ్చే ఎలక్షన్లో నేను ఎందుకు 10 మనిషికి అడుగుతున్నా అంటే ఒక సర్వే, మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒకసారి సర్వే చేసుకోండి. నేను మీతోని ఒక కార్యకర్తగా ఒక సామాన్య వ్యక్తిగా ఉంటా, మీరు అడగండి వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి మనం గెలిపిస్తామా లేదా అంటే నేను మీరు అప్పుడు మనం చెప్పొచ్చు ఎందుకు భారతీయ జనతా పార్టీకి ప్రజల అవకాశం ఇదేదని. రైట్. నేను చూసిన దాని ప్రకారం నెక్స్ట్ మరి భారతీయ జనతా పార్టీకి అసలు అవకాశమే లేదు అని చెప్పేసి అంటాను. అది ఎట్లా అనేది కూడా నేను చెప్తా. ఎందుకు అంటే ఒక్కరు కూడా అటు చూస్తే ఆంధ్ర రాష్ట్రంతో కూటమిలో ఉన్నారు బీజేపీ, ఇక్కడ చూస్తే యూరియా సమస్యలే కావచ్చు, మొన్న వరదలు వచ్చినాయి. ఏరి అక్కడ ఉన్నది కామారెడ్డిలో ఉన్నది కూడా బీజేపీ ఎమ్మెల్యే, కనీసం వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడలే. అట్లాంటప్పుడు మిమ్మల్ని నమ్మి ఎట్లేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు మీకు నమ్మి అసలు తెలంగాణలో మన లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఈసారి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపిస్తే మరి ఈరోజు మాట్లాడతలేరు కదా. మాట్లాడినప్పుడు మీరు నెక్స్ట్ దఫా వస్తుందని మీరు ఎంత గట్టిగా చెప్తున్నారు? 2014లో కూడా తెలంగాణలో కానీ మొత్తం ఇండియాలో భారతీయ జనతా పార్టీ గెలవదు అని కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు రకరకాల ఎజెండా రెడీ చేసినారు, దేశంలో భారతీయ జనతా పార్టీ రాదు అని. కానీ మనం చూస్తే దేశంలో ఎక్కువ మెజారిటీతోని భారతీయ జనతా పార్టీ గెలిచి ఈరోజు మనం ఇప్పుడు దాకా మొత్తం దేశంకి సేవ చేస్తున్నాం. ఎప్పుడు కూడా మీరు ఏమంటున్నారంటే కామారెడ్డిలా ఏదైతే వెంకటరెడ్డి గారు మా ఎమ్మెల్యే ఉన్నారు, మీరు అక్కడ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఒకే ఒక ఎమ్మెల్యే అక్కడ రాత్రి దినం మొత్తం ప్రజలతోని అక్కడ ఉండి పబ్లిక్కి రెస్క్యూ చేసుకొని మళ్ళీ ఏమేమి కావాలి టిఫిన్స్ కానీ మిల్స్ కానీ ఏమేమి కావాలి అన్నీ రాత్రిపూట పొద్దుగల నుంచి రాత్రిపూట అక్కడ ఉండి ప్రజల సేవ చేసే కార్యకర్త ఎవరైనా ఉంటే అంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు. మరి ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క లీడర్ ఒక్క కార్యకర్త కూడా అక్కడ కనిపించలేదు? ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉండి రాత్రిపూట ఇంత వర్షంలో కూడా పని చేస్తున్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కనిపించలేదు? అవును సార్, అక్కడ నియోజకవర్గంలో ఉన్నది కామారెడ్డిలో ఉన్నది బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి మరి బీజేపీ ఆయన ధర్మం, అది ఆయన వృత్తి ధర్మం, అది చేయాలి కదా. ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆయన ధర్మం కదా చేయాలి కదా. మరి వీళ్ళందరూ వచ్చి ఎందుకు చేస్తారు? మీరు ఎందుకు వీళ్ళ మీద పడుతున్నారు? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆ ధర్మం ఫాలో చేసుకొని లేదు, నా ఇది బాధ్యత, కామారెడ్డి ప్రజలు నాకు గెలిచిన తర్వాత నేను ఇక్కడ ఉండాలి, నా ధర్మం కాబట్టి నేను
మొత్తం పొద్దుగాల నుంచి సాయంత్రం కానీ ఎంత ఫ్లడ్స్ రాని కానీ తుఫాన్ కానీ నేను వచ్చి అక్కడ పని చేస్తా అని ఆ ధైర్యంతో అక్కడ పని చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి గెలిచిన తర్వాత ఆ 6 గ్యారంటీ హామీ చెప్పినారు, ఇప్పుడు దాకా ఒక్క గ్యారంటీ కూడా లేదు. ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నారు, గోషామెల్ అసెంబ్లీలో కూడా రాజాసింగ్ తర్వాత ఇక్కడ పోటీ ఎవరు చేసినారు, కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత గారు చేసినారు, మళ్ళీ బీఆర్ఎస్తో నందు బిలాల్ అని చేసినారు, చాలామంది అక్కడ పోటీ చేసినారు. మళ్ళీ ఎందుకు గోషామెల్లా ఇప్పుడు ఒక్క లీడర్ కూడా కనిపిస్తలేదు? ఆయన కూడా బాధ్యత ఉంది. గెలిస్తే మనం పార్టీలో పనిచేద్దాం, ప్రజల సేవ చేద్దాం, గెలవలేని తర్వాత మనం పార్టీలో ఉండదాం అని ఆలోచన ఉంది. కానీ మేము పార్టీలో గెలిస్తే పని చేస్తాం, గెలవలేదో తర్వాత కూడా పార్టీలో 24/7 పని చేస్తానని మేమైతే హామీ ఇస్తున్నాం. రాజాసింగ్కి బయటి పంపేలేదు. రాజాసింగ్ గారు బయటికి పోయినారు. నాకు ఏదైతే నా సమస్య ఉంది, లేదంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కోసం ఏదైతే ఆయన సొంతంగా ఆ ఆలోచనతోని ఆయన పోయినారు, కానీ భారతీయ జనతా పార్టీ పోవని ఇప్పుడు కూడా చెప్పలేదు. దీనికి ఇప్పుడు రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావడానికి కారణం కొత్త అధ్యక్షుడు కాదంటారా? ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కాంట్రవర్సీ ఉండదు. నీతి నిజాయితీని పని కాదన్న నేను అడిగేది, రాజాసింగ్ బయటికి పోవడానికి కొత్త అధ్యక్షుడు కాదా, కొత్త రాష్ట్ర అధ్యక్షుడు కాదంటారా? 100% కాదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన పోయినాడు. ఆయన వ్యక్తిగతంగా లేదు భయ్ నాకు ఇది బాధ్యత ఉంది, నేను కొన్ని సంవత్సరం నేను చూస్తానని ఆయన వ్యక్తిగతంగా పోయినారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయితే చెప్పలేదు నువ్వు అక్కడి నుంచి పోయి, ఆయన ఇష్టంగా పోయినారు. మళ్ళీ ఇష్టంగా వస్తున్నాడు. ఆయన మనసులో ఆయన చెప్తున్నాడు, నా మనసులో భారతీయ జనతా పార్టీ ఉన్నాయని. మళ్ళీ ఎందుకు మనం ఆయన విషయం పైన మాట్లాడాలి? ఆయన కావాలంటే ఎందుకు మాట్లాడాలంటే, బండి సంజయ్ ఉన్నప్పుడు ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న ఊపు ఈరోజు ఆ ఊపు కనబడతలేదు ప్రజలల్లా, పార్టీలో కూడా. ఎందుకంటే చాలా దీని మీద చాలామంది అంటే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈటెల రాజేందరే కావచ్చు, రాజాసింగే కావచ్చు, ఎవ్వరు అసలు బీసీ నాయకుడికి వస్తుంది అనుకున్నది అనూహ్యంగా రామచంద్రరావు గారి పేరు రావడం, ఆయన అధ్యక్షుడు అవ్వడం అనేది చాలా మంది ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆయన రావడంతో ఇప్పుడు రాజాసింగ్ కలహాలు అయితే వచ్చినాయి కదా, పార్టీలో అయితే ఒకంత సఖ్యత లేదు, మీకే సఖ్యత లేదు అనేది అయితే తెలిసిపోయింది, బయటికి తేటతెల్లం అయిపోయింది. మేడం చూడండి, ప్రతి ఒక్క లీడర్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది. బండి సంజయ్ గారు ఒక ఫైర్ బ్రాండ్ లీడర్, హిందుత్వ కోసం కానీ ప్రజల కోసం ఫైర్ బ్రాండ్గా పనిచేయాలని ఆ ఆలోచనతోని బయటికి వచ్చినారు, ఆ ఊపు తీసుకొచ్చినారు. కిషన్ రెడ్డి గారు కూడా ఒక సైలెంట్ లీడర్, మంచిగా చేయాలి. ఈరోజు కూడా కిషన్ రెడ్డి గారు నేతృత్వంలో మనం 8 ఎమ్మెల్యే మళ్ళీ 8 ఎంపీ మన కార్పొరేటర్స్ కూడా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క లీడర్ది ఒక క్వాలిటీ ఉంటాయి. రామచంద్రరావు సాబ్ క్వాలిటీ ఏముంది, నేను ఏదైతే చూపెట్టాలి, లేదంటే నేను మొత్తం హంగామా చేయాలి, నేను చాలా పెద్ద ధర్నా చేయాలి, అట్లా లేదు. ఆయన స్ట్రాటజీ అలాగు. ఆయన ఒక పెద్ద లాయర్, సుప్రీంకోర్టు లాయర్. ఆయనకి ఏం గ్రౌండ్ లెవెల్గా పోవాలి, గ్రౌండ్ లెవెల్గా పని చేయాలి. గ్రౌండ్ లెవెల్గా పని చేస్తే బూత్ నుంచి మళ్ళీ డివిజన్ నుంచి అసెంబ్లీ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లాగా మంచిగా కార్యకర్తకి ఎట్లా బిల్డప్ చేయాలి, ఆ సిద్ధాంతం రామచంద్రరావు గారికి ఉంది. రామచంద్రరావు గారు ఈరోజు పార్టీకి 40 సంవత్సరం నుంచి సేవ చేస్తున్నారు. 14 సార్లు జైలుకి పోయినారు. ఎన్నో కేసులు రామచంద్రరావు గారి పైన ఉన్నారు. పార్టీకి ఫుల్ టైమ్గా పని చేసిన తర్వాత ఈ స్థాయిలో వచ్చి ఆయన ఈరోజు పనిచేస్తున్నారు. ఆయన స్టైల్ ఏముందంటే, ఫైర్ బ్రాండ్ ఇప్పుడు కావాలి, అప్పుడు ఫైర్ బ్రాండ్గా కావాలి, ఇప్పుడు బయటికి వచ్చి పని చేయాలి, లేదంటే సైలెంట్ ఉండాలి. ఆ స్ట్రాటజీతోనే ఆయన పనిచేస్తున్నాం. ప్రతి ఒక్క లీడర్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటే, రాజాసింగ్ ప్రతిసారి ఫైర్ బ్రాండ్గా పనిచేస్తున్నారు, బండి సంజయ్ గారు ప్రతిసారి ఫైర్ బ్రాండ్గా చేస్తున్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఆయన ఉద్యమంలో ఆయన ఎట్లా స్టైల్లో పని చేయాలి ఆయన స్టైల్లో పని చేస్తున్నారు. మళ్ళీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఆయన స్టైల్లో ఆయన పని చేస్తున్నారు. ప్రతి ఒక్క లీడర్కి ఒక స్టైల్ ఉంటాయి అనుకోండి, లేదంటే ఆయన ఒక పాలసీస్ ఉంటాయి, ఆ పాలసీస్ ప్రకారం ఆయన పనిచేస్తున్నారు. యాక్చువల్గా తెలంగాణ ప్రజలు అసలు బీజేపీ ఎమ్మెల్యేల పేర్లు మర్చిపోయినారంట. అసలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా అనేది మర్చిపోయినారట. మరి వాళ్ళు అంటే మీరు ప్రజల దగ్గరికి పోతలేరు అనేది వాళ్ళ వాదన, వాళ్ళ బాధ కూడా. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, బీజేపీ అగర్ పొలిటికల్ లీడర్ ఎమ్మెల్యే పేరు మర్చిపోతే, మీరు ఈరోజు ఇంటర్వ్యూలా మీరు అంటారు
ఏమని అక్కడ కామారెడ్డి ప్రజలు ఒకే ఒక ఎమ్మెల్యే అక్కడ పని చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు టీవీ ఓపెన్ చేస్తే రాజా సింగ్ కనిపిస్తున్నారు, లేదంటే బండి సంజయ్ గారు కనిపిస్తున్నారు, లేదంటే కిషన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. అందరు లీడర్ అక్కడ కేంద్ర సహాయక మంత్రి ఉన్నారు బండి సంజయ్. ఇక్కడ స్టేట్ లో ఎవరు ఉన్నారు అనేది మాట్లాడండి. ఇప్పుడు స్టేట్ లో యూరియా సమస్య ఉన్నది. ఇప్పుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు వచ్చేసి ఏం మాట్లాడతారు, యూరియా కొడుతున్నది అంటారు. మళ్ళా వెంటనే ఈటెల రాజేందర్ గారు ప్రెస్ మీట్ వచ్చి అట్లెట్లా అంటారు, అది తప్పు అని చెప్పేసి ఆయన. అంటే మీలో మీకు సఖ్యత లేదు కదా, అంటే మీలో మీరే సఖ్యత లేకుండా ప్రజలకి ఇక్కడ నుంచి ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ చెప్తారు, ఇక్కడ నుంచి ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ చెప్తే మరి ప్రజలు ఏం నమ్మాలి? ఒకే నేను అదే అంటున్నా, ప్రతి ఒక్క లీడర్ది పాలసీ ఉంది. రఘునందన్ రావు గారు ఆయన ఇండిపెండెంట్గా ఏం మాట్లాడాలి మాట్లాడినారు, మళ్ళీ ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడినారు, రాజా సింగ్కి ఏం మాట్లాడారు. ప్రతి ఒక్క లీడర్కి వేరే వేరే ఇండిపెండెంట్గా మాట్లాడుతున్నారు. కానీ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చొని ఈ విషయం ఇది ఉంది అని ఏ లీడర్ కూడా ఎప్పటిదాకా చెప్పలేదు. కానీ నిజంగా చెప్పాలంటే చాలా సమస్యలు తెలంగాణలో ఈరోజు ఉంది. ఎందుకు ఒక తెలంగాణలో ఈ సమస్యలు ఎవరితోని వచ్చినారు, కాంగ్రెస్ పార్టీతోని. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యే కూడా కనిపిస్తున్నారమ్మా, ఒక్క ఎంపీ కూడా కనిపిస్తున్నారు. ఎన్ని ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. ఇంకా ముందు గెలిచే ముందు మొత్తం కాంగ్రెస్ పార్టీ అరే లేదు నేను అన్ని చేస్తున్నారు, మేము చేస్తున్నారు, ఎవ్వరు బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేదు, ఎంఐఎం లేదు అంటారు. మళ్ళీ ఎందుకు గెలిచిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా కనిపిస్తలేదు, ఎందుకు మరి ఆయనకి క్వశ్చన్ అడగట్లేదు, ఎందుకు ఒక ఎంపీ కూడా కనిపిస్తలేదు, ఆయనకి కూడా క్వశ్చన్ అడగాలి. ఎందుకు కనిపిస్తలేదు అంటే మీరు కుమ్మక్కైనారు కాబట్టి మీరు చేతులు కలిపి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నదేమో కాంగ్రెస్, కేంద్రంలో ఉన్నదేమో బీజేపీ, మీరు కుమ్మక్క అయిపోయి బీఆర్ఎస్ మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అసలు అధికారంలో లేరు కదా. మీరు మాట్లాడితే కాంగ్రెస్ గురించి మాట్లాడాలి, అంతేగాని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీరు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని మెచ్చుకుంటారు. ఇదేం పద్ధతి మరి? మా ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ లెఫ్ట్ అండ్ రైట్ అంటున్నాం మనం. అయినా ఐడియాలజీ చాలా వేరే ఉంది, మన ఐడియాలజీ చాలా వేరే ఉంది. ఇప్పుడు కూడా మేము కాదు జీవితంలో కూడా మనం కలిసి పని చేయాలి అండి. మాకు అట్లా ఉద్దేశం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చి కాలు పట్టుకుంటా మేము మీతో పని చేస్తా అంటే మేము అవసరం లేదు అని ఆయనకి చెప్పేస్తా. కానీ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పని చేస్తున్నారు, బీజేపీ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరం ఈ తెలంగాణలో నేను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి కంగారు తెలంగాణ చేసుకొని ఎంతో మంది జీవితం నాశనం చేసుకొని ఈరోజు ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో పండుకొని మంచిగా మాట్లాడుతున్నారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల అవకాశం ఇస్తే 10 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ ఫర్ ఫ్యామిలీగా, ఇప్పుడు ఆయన ఫ్యామిలీ పార్టీ ఎందుకు అంటారు, హరీష్ రావు ఫ్యామిలీ, బొంతురామ్మన్ ఫ్యామిలీ, కవిత గారు ఫ్యామిలీ, మళ్ళీ ఆయన కేసీఆర్ గారు ఫ్యామిలీ, అందరు ఫ్యామిలీకి చేస్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇప్పుడు కూడా నా ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చి నా అమ్మకి ఎంపీ చేస్తా, లేదంటే నా వైఫ్ అయితే లేదు నా వైఫ్కి నేను ఎమ్మెల్యే చేస్తా, అట్లాంటి ఆలోచన చేసుకొని పార్టీ నడిపెట్టలేదు. ఆలోచన ఎట్లా ఉండాలి అంటే మీకు అవకాశం ఇస్తే ఈ ప్రజలు నాదే, నా ఉన్నే ఫ్యామిలీలో మనిషి ఉంది, కానీ నా ప్రజలు నా ఫ్యామిలీ అన్నీ ఆ రకంగా పోతే చాలా మంచిగా ఉంటాయని ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నారు. 10 years ఎంత అవకాశం వస్తే ఒక్క రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఒక్క రోజు కూడా సేవ చేయలేదు. ఎందుకంటే మేము కొట్లాడినాం డైలీ వారంకి 10 సార్లు ధర్నా, కలెక్టర్ ఆఫీస్ పోతే అక్కడ ధర్నా, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోతే అక్కడ ధర్నా. ప్రజల కోసం నేను కింద ఉండి చాలాసారి మేము పోరాటం చేస్తే ఇప్పుడు కూడా ఆ ఒక్క స్టూడెంట్కి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదమ్మా. సరే, బీజేపీలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది ఉన్న నాయకుడు ఎవరు చెప్పండి? ఈ ఉద్యమం చేసిన తర్వాత ఈ తెలంగాణ రావాలి అని ఫస్ట్ ఎవరు చెప్పినారమ్మా? చెప్పండి, మీరు చెప్పండి. సుష్మా స్వరాజ్ గారు మొత్తం పార్లమెంట్లో ఉండి తెలంగాణ రావాలి అని అక్కడ పోరాడే వ్యక్తి సుష్మా స్వరాజ్ గారు. ఆ సుష్మా స్వరాజ్ గారు ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. మరి ఎవరు సపోర్ట్ చేసినారు? తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా సపోర్ట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్త కూడా అప్పుడు కూడా ఇప్పుడు కూడా తెలంగాణ మంచిగా ఉండాలి అని ఆ ఉద్దేశంతో పోతున్నారు. ఈ తెలంగాణలో ఏం జరిగినా కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే
గో బ్యాక్ మార్వాడి ఉద్యమం వచ్చింది. బండి సంజయ్ గారు వచ్చి ఏం మాట్లాడతారంటే, తెలంగాణలో మార్వాడీలు వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, తెలంగాణలో వాళ్ళు ఏమంటారు వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు, సో తెలంగాణ జీడిపి పెరుగుతుందని చెప్పేసి మాట్లాడతారు. మరి ఇక్కడ తెలంగాణ తెచ్చుకున్నది ఏంటంటే నిధులు నియామకాల గురించి తెచ్చుకున్న తెలంగాణలో. మరి ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనేది తెలంగాణలో అయ్యుండి వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ పార్టీ వాళ్ళు? ఈ దేశంలో 28 స్టేట్స్ ఉంది. మనం డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన సిద్ధాంతం ఏమిటంటే, మనం ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా ఏదైనా చేయవచ్చు. ఆ సిద్ధాంతం ఎవరు రాసినారో బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఈరోజు చాలామంది తెలంగాణలో మహారాష్ట్రలో ఉంటారు, లేదంటే కర్ణాటకలో ఉంటారు, అక్కడి నుంచి మనిషి ఇక్కడ ఉంటారు. ఆ విషయం వేరే ఉంది. మనం మార్వాడి, మరాఠీ, రాజస్థాన్, తెలుగు, ఆంధ్ర, ఆ విషయం వేరే ఉంది. ఎందుకంటే నేనేమంటున్నానంటే, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడి నుంచి పుట్టినారో ఇక్కడే చచ్చిపోతున్నారు. కానీ నేను నిజంగా చెప్పాలంటే, ఎవరైతే ఈ వాయిస్ ఇచ్చినారో, ఓల్డ్ సిటీలో చాలామంది బంగ్లాదేశీ ఉన్నారు, ఓల్డ్ సిటీలో చాలామంది శ్రీలంక ఉన్నారు, ఓల్డ్ సిటీలో చాలామంది నైజీరియన్స్ ఉన్నారు, ఓల్డ్ సిటీలో చాలామంది శ్రీలంకలో నుంచి వచ్చినారు. ఓల్డ్ సిటీలో ఒక పాకిస్తాన్ వ్యక్తి లవ్ జిహాద్ కేస్ చేసుకొని మన హిందూ అమ్మాయికి ట్రాప్ చేసుకొని ఆయన జీవితం నాశనం చేస్తున్నారు. మేము పట్టుకొని ఆయనకి శిక్ష ఇచ్చి ఈరోజు జైలుకి పంపిస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఎవరైతే ఈ దేశంకి పుట్టినారు, ఎవరైతే ఈ దేశంకి రక్తంలాగా పని చేసుకొని మనం ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్ చేసుకుని అందరు కొట్లాడినారు. అప్పుడు ఎవరు చెప్పలేదు మేము మరాఠీ, మేము తెలుగు, మేము ఉత్తరప్రదేశ్, ఎవరు చెప్పలేదు మన దేశం ఇండిపెండెంట్గా రావాలి అని అందరు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినారు. తర్వాత ఈరోజు ఎంతోమంది ఓల్డ్ సిటీలో ఎంతోమంది బయట దేశాల నుంచి వచ్చి ఇలీగల్ పని చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా, ఇలీగల్. చాలా మందికి టెర్రరిస్ట్ కూడా ఉన్నారు, చాలా మందికి సైదాబాద్ లా కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ కేంద్రంలో ఉన్నది మీరు. మరి ఇంతమంది చొరబడుతున్నారు రాష్ట్రంలోకి అంటే, ఇల్లీగల్ గా చొరబడుతున్నారు అంటే అది దాని బాధ్యత మీరే కదా. ఇప్పుడు ఎవరు చెక్ చేయాలి, ఎవరు దాని మీద కరెక్ట్గా ఉండాలి? సెక్యూరిటీ వైఫల్యం అన్నట్టే కదా. అంటే సెక్యూరిటీ వైఫల్యం అన్నట్టే ఎవరిది మరి ఇదంతా? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, శ్రీలంక నుంచి వస్తున్నారని మీరే చెప్తున్నారు, మరి రోహింగ్యాలకు వస్తున్నారని మీరే చెప్తున్నారు. మరి వీళ్ళందరినీ అరికట్టాల్సింది ఎవరు, చెక్ చేయాల్సింది ఎవరు? సెక్యూరిటీ కరెక్ట్ లేనట్టే కదా. ఈ దేశం ఇండిపెండెంట్ గా 75 years మాక్సిమం అవుతుంది. ఇంకా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్. మనం 10 years లో అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు అదే అంటున్నారు, ఈ దేశంలో ఎక్కడైనా ఇల్లీగల్ ఉంటే డెఫినెట్లీ ఆయనకి పంపించాలి. ఎవరెవరైతే ఇప్పుడు 18 రాష్ట్రాల్లో మనం చూడు, అస్సాంలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, ఎవరైనా ఉండని అక్కడ ఇల్లీగల్గా ఉంటే ఆయనకి పంపిస్తున్నారు. మనం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఎంఐఎం పార్టీ ఏం చేస్తున్నారు? ఆయనకి ఒక మంచిగా ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఫేక్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఓటర్ ఐడి ఇస్తున్నారు. ఎందుకు దాచిపెడుతున్నారు? ఆయనకి ఈయన బాధ్యత కూడా ఉందినా, రేవంత్ రెడ్డి గారు బాధ్యత కూడా ఉంది. ఎంఐఎం పార్టీ ఎంతో మందికి ఐడి కార్డ్స్, ఓటర్ ఐడి కార్డ్ రెడీ చేసుకొని ఈరోజు ఎలక్షన్లో ఓటు కూడా వేస్తున్నారు. మంది ఎందుకు ఎంఐఎం పార్టీ మాట్లాడలేదు? ఎందుకు ఎంఐఎం పార్టీ కోసం మీరు మాట్లాడలేదు? ఎందుకు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుంది? మీరు దాచేస్తున్నారు, మనం చుపాయిస్తున్నారు అందరికీ. మళ్ళీ ఎట్లా కనిపిస్తున్నారు? ఎవరైతే మనం లేదు ఈ తప్పు బయట దేశాల నుంచి వచ్చి ఎవరైతే పని చేస్తున్నారో 100% ఆయనకి బయటికి పంపించాలి ఆ ఆలోచన ఉంటే డెఫినెట్లీగా మనం సక్సెస్గా అయితేనే మీరు అంటున్నారు. అంటే మీరు అనేది ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డికి తెలిసి ఇదంతా జరుగుతుందని మీరు అంటారు. మరి తెలిసి ఉండి కాబట్టి జరుగుతుంది. ఒకవేళ తెలిసి లేదనుకో ఎంతోమంది మేము చూపెట్టాలమ్మా. చాలా మంది ఉన్నారు ఓల్డ్ సిటీలో, నైజీరియన్స్ లేదా ఇల్లీగల్ అక్కడ ఉన్నారు. ఆ పారామౌంట్ కాలనీ అని అంటాయి, అక్కడ మొత్తం అంతా వాళ్ళు ఉన్నారు. ఎట్లా వచ్చిన్నారు? ఏం చేస్తున్నారు? డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు, గాంజా అమ్ముతున్నారు, ఇల్లీగల్స్ ఏదైతే అఫెన్స్ ఉన్నా అన్ని చేస్తున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చినారు? ఏం చేస్తున్నారు? ఎంత మంది పైన ఎంక్వైరీ చేస్తున్నారు? ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీ, నేను మొత్తం ఓల్డ్ సిటీ నా చేతిలో ఉంది, నేను చేస్తున్నా, నా చేతిలో నేను ఒక చిన్న సీఎం లాగా ఫీల్ చేస్తున్నాడు. మరి చిన్న సీఎం లాగా ఓల్డ్ సిటీని చేతిలో ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అబ్బాయి? నువ్వు పోయి ఒకసారి ఓల్డ్ సిటీలో ఒకసారి ఏం పరిస్థితి ఉంది చూసుకోండి. ఆయనకి చేత కాదు, ఆయనకి పని కూడా చేయదు అని నేనైతే ఉంటాను. ఇక్కడ ఇంకొక మాట కూడా బయట వినిపిస్తుంది ఏంటంటే అన్న, బీజేపీ వచ్చినప్పటి నుంచే మత కలహాలు ఎక్కువైపోయినాయి, కావాలని గొడవలు సృష్టిస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళే అని చెప్పేసి బయట జనాలు మాట్లాడుకుంటారు. మరి దీని మీద నీ స్పందన ఏంటి?
ముస్లిమ్స్కి హిందూస్కి గొడవ అవ్వడానికి కారణం బీజేపీ పార్టీయే. ఇంతకుముందు మంచిగానే ఉంది, దేశం మంచిగానే ఉంది, కానీ ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో 2014 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఇవన్నిటికీ గొడవల కారణం బీజేపీ అని చెప్పేసి బయట జనాలు అనుకుంటారు. మరి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను తెలంగాణలో ఒక్క గొడవ కూడా చూపెట్టే అమ్మ. బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, హిందువులు కావాలి అని తెలంగాణలో గొడవ చేయాలి, కమ్యూనల్ చేయాలి అని ఏదో ఒకటి ఇష్యూ కూడా 2014 తర్వాత ఇప్పుడు దాకా హిందువులు కావాలి అని ఇక్కడ గొడవ చేసినారు, కమ్యూనల్ చేసినని ఒక్క ఇన్సిడెంట్ కూడా మీరు చూపెట్టండి. ఎందుకు అంటే మన హిందువులు ఇప్పుడు కూడా కావాలని వేరే మతాలకి మాట్లాడాలి, వేరే మతాల దగ్గర పోవాలి, లేదంటే వైలెన్స్ క్రియేట్ చేయాలి, కమ్యూనల్ క్రియేట్ చేయాలి, లవ్ జిహాద్ చేయాలి, గౌహత్య కోసం తప్పు చేయాలి, లేదంటే ల్యాండ్ మాఫియా అన్నీ ఎవరెవరే చేస్తున్నారు ఆయనకి ఏం చెప్పట్లేదు. కానీ హిందువులు చేస్తున్నారు, లేదంటే గొడవ చేస్తున్నారు, కమ్యూనల్ చేస్తున్నారని చెప్తున్నారు. ఒక్క ఇన్సిడెంట్ కూడా రైట్ అండి. ఇప్పుడు మీరు మాట్లాడిన గోహత్య గురించి మాట్లాడితే మీకు తెలుసా అన్న, ఇండియా ఇస్ ద సెకండ్ ప్లేస్ బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఏదైతే బయట పక్క దేశాలకి రాష్ట్రాలకి పంపించేదే దాంట్లో ఇండియా ఇస్ ద సెకండ్ ప్లేస్. మరి ఇంత మీరు చేసేవాళ్ళు మరి సెకండ్ ప్లేస్లో ఉండి మరి దీని మీద ఎందుకు మీరు మాట్లాడతలేరు? మీరు అన్నిటి గురించి మాట్లాడతారు కదా, దేవుళ్ళ గురించి మాట్లాడతారు. బండి సంజయ్ వచ్చేసి మాది దేవుళ్ళ పార్టీ అని మాట్లాడతారు. హిందువులది మనం పూజించుకునేది, ప్రథమంగా పూజించుకునేది గోమాత అని చెప్పేసి గోవును పూజించుకుంటాం. మరి ఇది సెకండ్ ప్లేస్లో ఉన్నది, మీరు మరి దీని మీద ఏం మాట్లాడతారు? మేము చూడండి అమ్మ, గతంలో కూడా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ ప్రతి ఒక్క హిందూ కానీ ఇది భారతీయ జనతా పార్టీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ్ దళ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎంతోమంది హిందూ ఆర్గనైజేషన్స్ ఉంది. ఆ బాధ్యత ఓన్లీ ఫర్ ఈయనది కాదు, ప్రతి ఒక్క సమాజంలో పుట్టే హిందూ వ్యక్తిది బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీది ఉంది, ఆ బాధ్యత మాది ఉంది, కెమెరామెన్ జర్నలిస్ట్ అందరి బాధ్యత ఉంది. ఓన్లీ ఫర్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, బజరంగ్ దళ్ వాళ్ళు కానీ హిందుత్వం కోసం మాట్లాడాలి, హిందుత్వం కోసం చేయాలి అంటే చాలా కష్టం. ఎందుకు ప్రతి ఒక్కరు మాట్లాడలేదు, మేము మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడితే తప్ప అని అంటారు, మీరు సెకండ్ లార్జెస్ట్ అని అంటారు. ఎందుకు సెకండ్ లార్జెస్ట్ ఉన్నారు? 100% ఎవరైతే చేస్తున్నారో ఆయన పైన యాక్షన్ తీసుకుంటున్నారు, ఇల్లీగల్ గా చేస్తున్నారు. అప్పుడు చేస్తున్నారు. ప్రెసెంట్ కూడా మొత్తం గౌ హత్య బంద్ చేయాలి, గౌ మాతకి రాష్ట్రమాత చేయాలి అని అందరూ చెప్తున్నారు. అయితేనే కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే సమయంలో డెఫినెట్లీగా గౌ మాతకి రాష్ట్రమాత చేస్తా అని మేమైతే. భారతీయ జనతా పార్టీ దేవుళ్ళ పార్టీయా జనాల పార్టీయా? భారతీయ జనతా పార్టీ దేవుళ్ళ పార్టీ కూడా జనాల పార్టీ కూడా. దేవుడికి జెండా పార్టీ అవసరం అంటారా? దేవుడికి జెండా కూడా అవసరము, పార్టీ కూడా అవసరం అంటారు మీరు? ఇదే కదా ఇప్పుడు ప్రజలు అనేది, ఇది ఒక దేవుడికి ఎందుకు పార్టీ రంగు, పార్టీ జెండా ఎందుకు కప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఎందుకంటే దేవుడు అనేది ఎవరి మతానికి వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళు ఉంటారు, పూజించుకుంటారు. మీరు ఎందుకు పోయి పార్టీ జెండాలు కప్పాలని ట్రై చేస్తున్నారు? పార్టీ జెండా దేవుడి గోపురం మీద పెట్టాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? ఇదంతా కూడా తప్పే కదా మరి ఒక రకంగా. మన హిందూ సమాజంలో हम बोलते हैं कि कन कन में भगवान है, कन कन को हम भगवान मानते. हम गौ माता को भी भगवान मानते, पानी को भी भगवान मानते. हर चीज में हम भगवान को देखते. అందరిలో మేము దేవుడు కనిపిస్తున్నాడు. అదే దేవుడు మన పైన అందరికీ సమానంగా హక్కిస్తే మనం ఎందుకు ఆ దేవుడు మనకి హక్కిస్తున్నారు? आप सब में मेरे को भगवान देख रहे, मैं भी आपके अंदर भगवान देख रहा हूं. అదే అంటే మనం ఏం తప్పు అమ్మ? ఎందుకు చెప్పవద్దు? ఈ జెండా మనకి అవసరము, దేవుడు మనకి అవసరము, గౌమాత మనకి అవసరము, కాషాయం మనకి అవసరము, అన్ని అవసరం ఉంటే ఈ దేవుడికి మనుషులకి అవసరము, మనుషులకు అవసరం కానీ గుళ్ళలో ఉన్న దేవుళ్ళకి ఎందుకు అవసరము? ఎందుకు గుడిలో ఉండే దేవుడికి మీ పార్టీ జెండా కప్పాల్సిన అవసరం ఏమున్నది? గుడిలో ఉన్న దేవుడికి మీరు అంటే అవసరం, నేను అంటే అవసరం, ఆ జెండా అంటే అవసరం, ఆ నీళ్ళంటే అవసరం, ఆ ప్రకృతి అంటే అవసరం, అన్ని దేవుడికి అవసరం ఉంటే మీరు మేము చెప్పే ఎవరు అమ్మ? అందరికీ బతికినికి అవకాశం ఇచ్చున్నారు దేవుడు. ఈ ప్రకృతికి నీళ్ళకి అవకాశం ఇచ్చిండు, హిమాలయ పర్వత్కి అవకాశం ఇచ్చిండు, ఈరోజు తిండి తింటే కిసాన్ వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, ఆర్మీకి అవకాశం ఇచ్చిండు, అందరికీ దేవుడు అవకాశం ఇస్తే ఈ జెండాకి అవసరం వద్దు అని దేవుడు మీకు చెప్పినారా? మాకు చెప్పినారా? ఒక ప్రశ్న అడుగుతా అన్న, బీజేపీ పార్టీ ఎప్పుడు వచ్చిందన్న? బీజేపీ పార్టీ ఎన్నో సంవత్సరం నుంచి ఇద్దరు భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ ఉన్నది. హిందుత్వం ఎప్పటి నుంచి ఉన్నదన్న?
ఈ పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచం పుట్టిన నుంచి హిందుత్వం ఉంది అమ్మ. ఎంతమంది హిందుత్వాన్ని లేకుండా చేద్దాం అనుకున్నారన్న? చాలా మంది ఉన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, మహారాణా ప్రతాప్ కానీ, సమ్రాట్ అశోక్ కానీ, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతో మంది మన దేశం మీదకి దండయాత్రకు వస్తే అంటే ముస్లిం దేశాలు అయినాయి, కానీ మన భారతదేశం మాత్రం ఎంతమంది వచ్చినా కూడా హిందుత్వ దేశంగా ఉన్నది. అలాంటి హిందుత్వ దేశానికి ఒక పార్టీ జెండా, ఒక పార్టీ రంగు, ఒక పార్టీ పేరు అవసరమన్నా? ఇప్పుడు బీజేపీ కన్నా ముందున్నది, బీజేపీ తర్వాత ఉంటుంది, రేపు నేను చచ్చిన తర్వాత ఉంటుంది, రేపు నా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఉంటుంది. అట్లాంటి దేశానికి, అట్లాంటి దేవుడికి బీజేపీ అనేది ఎందుకు మాది దేవుళ్ళ పార్టీ అని చెప్పుకుంటాను మీరు? అమ్మ చూడండి, నేను అదే అంటున్నా. భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, హిందూ వాహిని కానీ, అన్ని హిందూ సంఘాలు అంటారు గర్వంగా ఉంది, మాకు కూడా గర్వం ఉంది, గర్వంగా ఫీల్ ఉండాలి. ప్రతి ఒక్క జనాలకి కూడా గౌరవం ఉండాలి. కి కాషాయ జెండా పైన మేము ఈరోజు ఆ కాషాయ జెండా కోసం పనిచేస్తున్నాండి. కానీ మీరు ఏమంటారు అంటే ఖాళీ బీజేపీ వాళ్ళు చెప్పాలా, ఆర్ఎస్ఎస్ మీరు ఎందుకు చెప్తలేదు అమ్మా? కాషాయ మీరు హిందూ కాదా? హిందూ ఉంటే మరి హిందూ ఉంటే కాషాయ జెండాకి ఏం ప్రాబ్లము? బీజేపీ పార్టీ జెండా వేరు, కాషాయ జెండా వేరు. మేము బీజేపీ జెండాలా పని చేస్తున్నారు, కానీ కాషాయ జెండాకి మేము చచ్చిపోతున్నా, మేము ఏదైనా చేసడానికి రెడీ ఉన్నా. నేనేమంటున్నా అంటే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాషాయ జెండాకి ఎంత గౌరవం అంటున్నారు, మరి అదే కాషాయ జెండాకి ఎందుకు మీరు ఆ కాషాయ జెండాకి గౌరవం ఎందుకు ఇస్తలేదు? మీరు ఇస్తే ఎందుకు దేవుడికి అవసరం లేదమ్మా? దేవుడికి ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, అందరు అవసరం. దేవుడికి మీరు అవసరం, నేను అవసరం, ఈ గాలి అవసరం, ఈ ప్రకృతి అవసరం, అందరు దేవుడికి అవసరం. మీరు దేవుడికి కాషాయ జెండా అవసరం లేదు అని ఇప్పుడు కూడా చెప్పే అవసరం లేదు. అవసరం లేదంటలేను. దేవుడికి అనేది జస్ట్ నేను చెప్పేది ఏంటంటే అన్న, నువ్వు మళ్ళొకసారి నేను అనేది దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనం దేవుడిని రక్షించాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు దేవుని గురించి మాది దేవుళ్ళ పార్టీ అని మీరు ఎందుకు చెప్తున్నారు అన్న? ఎందుకంటే పార్టీ పెట్టింది ప్రజల సేవ కోసం పెట్టిండ్రు, మీరు ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలని పెట్టిన పార్టీ మీరు. అట్లాంటిది మీరు ఎంతసేపు దేవుళ్ళు అని చెప్పేసి దేవుళ్ళకి ఇచ్చిన టైం మీరు ప్రజలకు ఇస్తలేరంటే అన్న. నేను ఇంకా ముందు కూడా అదే చెప్పిన, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వేరేది, బీజేపీ పార్టీ ఐడియాలజీ వేరేది. ఒక సింపుల్గా చెప్తున్నా, ఈరోజు నేను గౌరక్ష కోసం, గౌమాత కోసం మేము పోరాడుతున్నాం, లవ్ జిహాద్ కోసం మేము మాట్లాడుతున్నాం, ల్యాండ్ జిహాద్ కోసం మేము మాట్లాడుతున్నాం, పాకిస్తాన్ కోసం మేము మాట్లాడుతున్నాం, లేదంటే ఓల్డ్ సిటీలో ఏదైనా ఇష్యూ జరిగితే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది, లేదంటే హిందుత్వ కోసం ఏ ఆర్గనైజేషన్ ఉంది అందరు మాట్లాడుతున్నాం. మేడం ఒక్క లీడర్ చెప్పండి, ఒక్క పార్టీ కూడా చెప్పండి. మీరు ఏమంటుంటే దేవుడు పార్టీ, హిందుత్వ కోసం గౌరవంగా మేము మాట్లాడితే తప్పు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు? లవ్ జిహాద్ కోసం ఎందుకు మాట్లాడలేదు? మన హిందూ అమ్మాయికి ట్రాప్ చేసి జీవితం నాశనం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడలేదు? మన కాషాయ జెండా కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ల్యాండ్ జిహాద్ కోసం బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు? ప్రతిసారి భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి. ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదా? ఆ బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి లేదా? ఎంతో పార్టీలు ఈ దేశంలో ఉంది, ఎందుకు మాట్లాడలేదు? మేము మాట్లాడితే తప్పు, మీరు మాట్లాడలేదు. మేము మా ధర్మం కోసం మాట్లాడితే తప్పు అంటున్నారు, కానీ ఎందుకు అయినా మాట్లాడలేదు అమ్మా? ఆ బాధ్యత అయితే ఉంది, మా బాధ్యత అయితే ఫుల్ఫిల్గా చేస్తున్నాము. ఒకవేళ భారతీయ జనతా పార్టీ లేదు అనుకో, ఒకవేళ ఆర్ఎస్ఎస్ లేదనుకో, ఒకవేళ విశ్వ హిందూ పరిషత్ లేదనుకో, బజరంగ్ లేదనుకో, మరి ఎవరు మాట్లాడుతూ హిందుత్వ కోసం? నిజంగా చెప్తున్నా, అప్పుడు ఆ పరిస్థితి ఏం తెలుసా? రోడ్ ఈరోజు 50 కంట్రీస్ అమ్మా, మొత్తం ముస్లిం కంట్రీస్ ఉంది, 50 ముస్లిం కంట్రీస్ ఉంది, కానీ ఒకే ఒక కంట్రీ భారతదేశంలో ఉంది, ఈ హిందూ రాష్ట్ర చేయాలి అని మేము అంటున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? మేమైతే గౌరవంగా మాట్లాడుతూనే ఉంటాం. అంటే మీరు ప్రజల కన్నా ఎక్కువ దేవుడికే ఇంపార్టెన్స్ ఇస్తా అంటారు. ఈ దేవుడు కంటే ఈ ప్రజలు ఎవరు? ఈ ప్రజల్లో ఉండే చాలా మంది 100 కోట్ల జనాల హిందువులు ఉన్నారు. ఆ హిందువుల కోసం అయితే మాట్లాడాలేనా? పార్టీ సిద్ధాంతంలో మేము దేవుడు పార్టీ అని చెప్తున్నారు, కానీ
ఈ దేవుడు పార్టీ అంటే 100 మంది కోట్ల జనాలు హిందువులు ఉన్నారమ్మా. హిందువుల కోసం మాట్లాడలేదంటే తప్పు ఎందుకు? 100% మాట్లాడతా. ఒక మాట చెప్తున్నా, ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్తోని కోవిడ్ అప్పుడు 140 కోట్ల జనాలకి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చినారు. అప్పుడు చెప్పినారా భారతీయ జనతా పార్టీ లేదు హిందూకి ఇవ్వాలి, హిందువుల పుట్టిన మనిషికి ఇవ్వాలి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇవ్వాలి, బజరంగ్ దళకి ఇవ్వాలి, విశ్వ హిందూ పరిషత్కి ఇవ్వాలి, ఓన్లీ ఫర్ బీజేపీ కార్యకర్తకే వ్యాక్సిన్ ఇవ్వాలి అని ఎప్పుడైనా చెప్పినారో? అట్లా కాదు. దేశంలో ఉన్న 140 కోట్ల జనాల హిందూ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ, క్రిస్టియన్ కానీ, ఈసారి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చినాం. మాకు ఏం అట్లా డిఫరెన్సెస్ లేదు, అందరికీ తీసుకోపోవాలి అని ఆలోచనతోని మనం అందరికీ వ్యాక్సిన్ ఇచ్చినారు. 0 అకౌంట్ ఉంది. ఆ 0 అకౌంట్ ఎవరికి? కానీ హిందువులకి ఇచ్చినారా? మా భారతీయ జనతా పార్టీ అందరికీ ఇచ్చినారు 0 అకౌంట్. ఇప్పుడు గ్యాస్ కానీ, ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్తున్నా, ఇప్పుడు ముస్లిం అమ్మాయికి ట్రిపుల్ తలాక్ అని, ట్రిపుల్ తలాక్ కోసం ఎందుకు మాట్లాడిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు, లేదు భయ్ ఈరోజు పెళ్లి చేస్తున్నారు, రేపు మార్నింగ్ లేస్తే ఆయన దుబాయ్లో ఉంటాడు, అక్కడి నుంచి వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు, తలాక్ తలాక్ అని మూడు సార్లు తలాక్ చేస్తే ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారు. అప్పుడు కూడా ఒక ముస్లిం అమ్మాయి కోసం చేస్తున్నాం, అప్పుడు కూడా హిందూ ఉండి అరే లేదు హిందూ అమ్మాయి కోసం మాట్లాడాలి మేము చెప్పట్లేదమ్మా. బేటీ పడావ్ బేటీ బచావ్ అని ప్రతి ఒక్క అమ్మాయికి మంచిగా ఉండాలి అని మేమైతే అంటున్నాం. అయోధ్యలో మరి ఎందుకు ఓడిపోయాను మీరు? అక్కడ అయోధ్యలో ఎందుకు? ఇప్పుడు ఈ రోజు కూడా అయోధ్యలో ఎమ్మెల్యే మనది ఓడిపోయిందంటే నేను అనేది ఏంటంటే, మీరు అంతగానం దేవుడు దేవుడు అని చెప్పేసి బాలరాముడిని అక్కడ ప్రతిష్ఠించి మరి ఏమైంది అక్కడ? ఎందుకు మీకు మీరు అనుకున్న స్థాయిలో ఎందుకు రాలేదు? ఎందుకు గెలవలేదు అమ్మా? 100% మేము ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే మాది. అయోధ్య క్షేత్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నారు. ఆ వేరే చోట్ల కూడా వచ్చే సమయంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అక్కడ అంటారు. మొత్తానికైతే మీరు దేవుడితో పాటు ప్రయాణిస్తామంటారు. ప్రజల కోసం అంటే ప్రజల కోసం నీ దేవుని నమ్ముకొని వాళ్ళ కోసం చేస్తా అంటారు, కానీ దేవుళ్ళు వేరు ప్రజలు వేరు అని మాత్రం అన్నారంటారు. నేను ఇండిపెండెంట్ గా నేను ఒకటే మాట అంటున్నామా, నితిన్ నందకర్ కాను, భారతీయ జనతా పార్టీ కానీ అందరు కానీ మేము చెప్పే అవసరం మాకు లేదు. మేము అందరు ప్రజలకి కూడా చెప్తున్నాం, దేవుడు మనకి అవసరం, మనం దేవుడికి అవసరం. 100%గా మనం దేవుడికి పూజ చేయాలి, అర్చన అంటే అన్నీ చేయాలి. మా అవసరం ఉంది, మనం చేయలేని తర్వాత ఎవరు చేస్తారు? ముస్లిం వాళ్ళు వచ్చి మా దగ్గర లేదు భయ్ హిందూ ధర్మం కోసం మేము పోరాడతానని చెప్తాడు? లేదు, ఎవరు చెప్పడు. మన ధర్మం కోసం, మన సమాజం కోసం, మన కాషాయం కోసం మనం కొట్లాడాలి, వేరే వాళ్ళు రాడు. రైట్. అయితే ఇదే రాజా సింగ్ ఒక లెటర్ రిలీజ్ చేసిండ్రు పక్క రాష్ట్రంకి. ఏమని రిలీజ్ చేసిండ్రంటే, మీరు బీజేపీని ఇట్లా నమ్ముకొని ఉంటే మీకు ఒక్క ముస్లిం ఓటు కూడా పడదు, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసి ఆయన రిలీజ్ చేసిండా లేదా? అమ్మా నేను భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ కార్యకర్తగా నేను ఎట్లా చెప్పాను, ఎందుకో చెప్పాలి అంటే, ఆయన ఇండిపెండెంట్గా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన బాధ్యత ఉన్నది. ఏదైనా చెప్పాలి అంటే ఆయనకి చెప్పాలి. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు, మీ పార్టీలో ఉండి మీకు వ్యతిరేకంగా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఆయన మళ్ళీ మా పార్టీలోకి వస్తారని అన్న మాట కూడా మీరే అన్నారు. అట్లాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఇట్లాంటి ఒక లేఖ రాసినప్పుడు మరి జనాలు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే మీరు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది అంటే ఈ మొత్తం వరల్డ్లో టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ భారతీయ జనతా పార్టీ ఉంది. దీనిలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్తలు ఉన్నారు. నేను ఎందుకు చెప్పిన అంటే, భారతీయ జనతా పార్టీలో రాజా సింగ్కి మేము తీసుకుంటా అని చెప్పట్లేదు. ఆయన పార్టీ చాలా పెద్ద ఉంది, పార్టీ ఏం డిసైడ్ చేస్తే అదే అవుతున్నాయి. ఇప్పుడు ఇండిపెండెంట్ గా రాజా సింగ్ గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నా ఆయన ఇష్టం భయ్, మేము ఎట్లా చెప్పాలి? సంబంధం అంటే ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నారు, రాజీనామా ఇచ్చిన తర్వాత ఆయనకి మాకు ఏం సంబంధం ఉంటే ఆయన చేస్తున్న పని మంచిగా చేయాలి, మంచిగా ఉండాలి అని మేమైతే కోరుకుంటున్నాం. అంటే మీ ఏవైతే ఉన్నాయో అవి బయట పెడుతున్నారని మీకు అనిపించట్లేదా? ఏ బయట పడుతుంది? ఇట్లాంటిది ఇప్పుడు ముస్లిం ఓటు ఒక్కటి కూడా రాదు అంటే ఆయన ఇండైరెక్ట్ గా మీరు ముస్లింలకు వ్యతిరేకులు అని చెప్పేసే కదా ఆయన ఆ లెటర్ యొక్క సారాంశం. అమ్మ చూడండి, నేను అదే అంటున్నా, ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఏదైనా చేయవచ్చు, ఆయన బాధ్యత. మేము ఎట్లా చెప్పాలి? భారతీయ జనతా పార్టీ యాజ్ ఒక కార్యకర్తగా మాకు చెప్పే హక్కు కూడా లేదు, అవసరం కూడా లేదు. ఆయన ఏదైనా చేయవచ్చు, మేము ఏదైనా మాకు ఏం చేయాలి అది చేస్తున్నాం. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందా లేదా?
అరే ఎట్లా ఈ రోజు ఒకవేళ అట్లా ఉంటే ఇది 18 రాష్ట్రంలో ఎందుకు మేము పాలన చేస్తున్నాం ఈ రోజు 18 రాష్ట్రాల గురించి ఒక్క నిమిషం 18 రాష్ట్రాల గురించి కాదు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ కి అమ్ముడు పోయినరా లేదా ఇది మాత్రం చెప్పండి నేను తర్వాత నేను మాట్లాడతా అమ్మ ఒక మాట చెప్తా నేను అదే చెప్తున్నా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా ఉండి లేదు బై మా కోసం పని చేయి లేదంటే మాకు నరికేస్తే పర్వాలేదు కానీ మా ఐడియాలజీతో మేము బయట పోయే అవసరం లేదు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఇదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈయనలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా మా దగ్గర వస్తే మేము పట్టుకే పరిస్థితి లేదు మా పని మేము చేస్తున్నాం ఆయన పని ఆయన చేస్తున్నారు ఈరోజు మేమేమంటుంటే 8 ఎంపీ వచ్చిందమ్మా 8 ఎంపీ ఎట్లా వస్తున్నారు ప్రజలు నమ్మిండ్రు కాబట్టి వచ్చిండ్రు ఇప్పుడు ప్రజలలో నమ్మకం మీరు ఓడగొట్టుకుంటారు కదా మీరు ఎట్లా అంటారు కాంగ్రెస్ అమ్మేసినారు లేదంటే మేము తీసుకుంటా నేను చెప్తా దాన్ని కూడా చెప్తాను కిషన్ రెడ్డితోని కాంగ్రెస్ నాయకులు భేటీ కాలే అమ్మా నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డితోని కూడా బీజేపీ నాయకులు భేటీ కాలే ఒక మాట చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఈ రోజు 8 ఎంపీ వచ్చినంటే ఈ ప్రజల ఆశీర్వాదంతోనే వచ్చినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం 8 ఎమ్మెల్యే మనది ఉంది 48 కార్పొరేటర్స్ మాది ఉంది ఎమ్మెల్సీస్ మాది ఉంది వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తాయి మాకు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కూడా కాదు జీవితంలో కూడా మాకు అవసరం లేదు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఎవరైనా ఏ లీడర్ కానీ మీరు అంటూనో అట్లాంటి మాటలు కూడా మాకు అవసరం లేదు మేము అట్లా భేటీ కాలే అవసరం ఎందుకు భేటీ అట్లా మీరు చెప్పే విషయం కూడా ఎక్దమ్ కరెక్ట్ కూడా కాదని అంటున్నాను నేను చెప్పేది కరెక్ట్ అవసరం ఎందుకు అమ్మా మనకు భేటీ అవసరం ఎందుకు ఇప్పుడు ఒక అసెంబ్లీలో ఉంటారు కలుస్తారు ఎక్కడైనా కలుస్తారు ప్రోగ్రామ్ లో ఉంటారు కలుస్తారు మీరు ఆ ఫోటోలు చూసి చెప్తున్నారా లేదంటే ఒక ఫోటోలు చూసి ఫోటోలు అందరు చూస్తారన్నా మరి ఎట్లా పేపర్లు వచ్చే ఫోటోలు అందరు చూస్తారు అవి అంటే నేను ఇవి అంటే ఒక రహస్య మీటింగ్ జరిగిందా లేదా అని నేను అడుగుతాను అమ్మా మీరు అది చెప్పే తప్పు అట్లాంటి మీటింగ్ కానీ అట్లా అంటారు మేము చిన్న కార్యకర్త అమ్మ భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్త అంత పెద్ద స్థాయిలో మేము ఆలోచన చేయాలి అంత పెద్ద స్థాయిలో మాట్లాడాలి అంటే కూడా ఆ స్థాయి మనకి లేదు రేపు మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది వాళ్ళ ఓల్డ్ సిటీలో అంతా ఉంది ఈ కథ మళ్ళీ మీరేమో చిన్న కార్యకర్త అని చెప్తారు యాజ్ ఎ చిన్న ఇప్పుడు దాకా భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త చిన్న కార్యకర్త ఉన్నారు ఎందుకంటే మా బాధ్యత ఏముంది ప్రజల కోసం సేవ చేయాలి మా బాధ్యత ప్రజల కోసం పోరాడాలి మా బాధ్యత ధర్మం కోసం మాట్లాడాలి మా బాధ్యత దేశం కోసం మాట్లాడాలి అదే బాధ్యత ఉంది కానీ పార్టీల కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు ఈటెల రాజేందర్ గారు ఏం చేస్తున్నారు రామచంద్రరావు సార్ ఏం చేస్తున్నారు కాదు ఆయన ఏం మాకు మీరు ఏం ఇది పార్టీకి ప్రోగ్రామ్ ఉంది అది చేయాలంటే చేస్తాం యూత్ కోసం పోరాడాలంటే పోరాడతాం ధర్నా చేయాలంటే చేస్తాం అదే మా బాధ్యత ఉంది మేము అదే చేస్తాం యూత్ కోసం పోరాటం అంటారు మరి మొన్న మెయిన్స్ ఎగ్జామ్ ఏమైందన్న గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమైంది దాని గురించి ఒక బీజేపీ నాయకుడు ఇందులో అయితే వండర్ ఏంటంటే ఒక కార్యకర్త కూడా మాట్లాడలేదు ఇంతవరకు 10 years హిస్టరీలో భారతీయ జనతా యువ మోర్చా ఇంకా ముందు భరత్ గౌడ్ గారు కానీ భానుప్రకాష్ గారు కానీ మహేందర్ గారు కానీ ఇప్పుడు గణేష్ గారు కానీ ఎంతో స్టేట్ ప్రెసిడెంట్ వచ్చినారు మేము యూత్ కోసం గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్ ఏదైతే పేపర్ లీక్ కానీ టీఎస్పీఎస్ దగ్గర ధర్నా చేసిన ఎక్కువ ధర్నా చేసిన కార్యకర్త ఉంటే భారతీయ జనతా పార్టీ టీఎస్పీఎస్ పేపర్ ఏదైతే ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన అప్పుడు 14 కార్యకర్త చంచల్ కూడా జైల్లో పోయిన కార్యకర్త మేము డైలీ వారంకి ఒక ధర్నా చేసే ఎవరైతే కార్యకర్త ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కలెక్టర్ ముందు ముట్టడి చేయని కానీ రిప్రజెంటేషన్ ఇవ్వని కానీ అదే పని చేసిన 10 సంవత్సరం మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ ఎంతో పోరాటం చేసి మేము ఈరోజు కూడా పోరాటం చేస్తే ఒక్క విషయం మేము కనిపిస్తలేదంటే మీరు ఎక్కడంటే మేము చెప్పాలి అమ్మ మేము జైలుకి పోతున్నాం మా దగ్గర మా పైన కేసు బుక్ అవుతుంది అన్నీ మేము చేస్తున్నాం కానీ మీరు ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ చేస్తున్నాయి నేను నిజంగా చెప్పాలి అంటే ఒక సర్వే తీయండి ఇంటెలిజెన్స్లో చెప్పండి 10 yearsలో ఏ పార్టీ ఏ కార్యకర్త భారతీయ జనతా యువ మోర్చా ఇదే పేరు మీకు కనిపిస్తాయి
ఏ పార్టీ కూడా పేరు కనిపిస్తానని అని మేమైతే అదే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నుంచి కార్యకర్తలే తప్ప ఎమ్మెల్యేలుగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాత్రం కనబడరు, మాయమవుతారు. ఎంతసేపు ఒక కార్యకర్త ఉండి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద పోరాడుతారు వీళ్ళు తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పెద్ద పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడతలేరు, జనాల మధ్యలోకి ఎందుకు వస్తలేరు? ఇంతసేపు మీరు అన్నారు ఇంతమంది కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాలని. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు బయటికి? ఎన్ని నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు? వీళ్ళందరూ పక్క రాష్ట్రంకి యూరియానేమో పంపిస్తారు, తెలంగాణకి యూరియాని పంపిస్తలేరు, తక్కువ మోతాదులో పంపిస్తానని ఎందుకు అడుగుతలేరు? వచ్చే నిధులు ఎందుకు ఇప్పుడు ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణకి ఇంతవరకు నిధులు ఎందుకు రాలేదు? ఇవన్నీ అడగాలి కదా, ఎవరు అడుగుతలేరు? ఊరికి బూత్కి డివిజన్కి అసెంబ్లీ డిస్ట్రిక్ట్ స్టేట్లో మొత్తం భారతీయ జనతా యువ మోర్చా ఒక బాధ్యత ఉంది, యూత్ కోసం పోరాడాలి అని. యూత్కి ఏదైనా జరిగితే ఏదైనా ఇష్యూ ఉంటే భారతీయ జనతా యువ మోర్చా ఒకే ఒక మోర్చా ముందు వచ్చి ఫైట్ చేస్తున్నాం. మా బాధ్యత ఏదైతే ఉంది మేము 100% ఫుల్ఫిల్ చేస్తున్నాం. మీరు ఏమంటున్నా బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదు? పేపర్ లీక్ అయిపోయిన తర్వాత, పేపర్ పోస్ట్ పాయింట్ అయిపోయిన తర్వాత ఇందిరా పార్క్లో ఎవరు కూర్చున్నారు? బండి సంజయ్ గారు కూర్చున్నారు. ఇంకా ముందు యూత్ కోసం ఎవరు మాట్లాడినారు? కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు, ఈటల రాజేందర్ గారు మాట్లాడినారు. అందరు మా బాధ్యత ఏముంది మేము చేస్తున్నాం, ఆయన బాధ్యత ఏముంది ఆయన చేస్తున్నాం. కానీ మీరు ఏమంటారు అంటే యువ మోర్చా చేస్తున్నారు, పార్టీ లీడర్ చేస్తున్నారు. పార్టీ లీడర్ స్థాయిలో పార్టీ లీడర్ చేస్తున్నారు, యువ మోర్చా స్థాయిలో యువ మోర్చా చేస్తున్నారు. మొత్తానికి అయితే మీరు పనులు చేస్తున్నారు అని అంటారు. మేము పని చేస్తున్నాం కాబట్టి ఈరోజు 8 ఎంపీ, 8 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, 48 కార్పొరేటర్ మేము గెలిచినాం. వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ మేము నెక్స్ట్ చేద్దాం కొన్ని సంవత్సరం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత. అదే ఇప్పుడైతే ఎలక్షన్ లేదు, అసెంబ్లీ ఎలక్షన్ వస్తే. అసెంబ్లీ ఎలక్షన్ లేదు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉన్నది కదా, ఉప ఎన్నిక ఉన్నది కదా, మరి అక్కడ బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నదంటారా? ఛాన్సెస్ కాదు, మేము జూబ్లీ హిల్స్ లా గెలుస్తున్నాం 100%. కావాలంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత మేము తెలంగాణలో గెలిచి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటున్నాం, కానీ జూబ్లీ హిల్స్ గెలిచి మీ దగ్గర ఇంటర్వ్యూ చేస్తాం. భరోసా 100%. జూబ్లీ హిల్స్ లా భారతీయ జనతా పార్టీ ఈసారి వచ్చే ఎలక్షన్ లా ఎమ్మెల్యేగా 100% మేము గెలిచి జూబ్లీ హిల్స్ ప్రజల కోసం సేవ చేస్తాం. మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారంట? అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి అవ్వలే, 2024 అలా అవ్వాల్సిన స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇంతవరకు అవ్వలే. ఇంకా అయితే లేదో కూడా అర్థం కావట్లే. 2 సంవత్సరాల నుంచి నిధులు లేవు సర్పంచ్లకి. మరి ఊళ్ళల్లో అభివృద్ధి చెందాలంటే సర్పంచ్లకు నిధులు వస్తేనే అభివృద్ధి చెందుతుంది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పటికప్పుడు మాట దాటేస్తుంది, ఇవాళ రేపు ఎల్లుండి అంటుంది, ఇప్పుడు మళ్ళీ కూడా కోర్టుకి పోతా అంటుంది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉన్న మీరు అందరూ కుమ్మక్కైనారు కాబట్టి దీని మీద మీరు మాట్లాడతలేరు అని అనుకోవచ్చా అని ప్రజలు అడుగుతారు. అమ్మ చూడండి, ప్రశ్నలు వేసే అవసరం లేదు. ఈసారి జనాల ఎట్లా అయిపోయింది అంటే ఈట్కా జవాబు పత్రతోనే ఇస్తాం. సమయం ఇస్తే డెఫినెట్లీకి ఎవరికి గెలిపేయాలి, ఎవరికి ఏం చేయాలి పబ్లిక్కి అన్నీ తెలుసు. పబ్లిక్ ఇప్పుడైనా నంబర్ 1 ఉంటాయి. పబ్లిక్ ఒకసారి ఆలోచన చేసిందనుకో, కాంగ్రెస్కి గెలవాలంటే మీరు ఎంత చేస్తే కాంగ్రెస్కి గెలుస్తారు, ఎంత చేస్తే బీఆర్ఎస్కి గెలవాలంటే బీఆర్ఎస్కి గెలుతారు. ఈసారి పబ్లిక్ మూడ్ ఏముంది అంటే 100% భారతీయ జనతా పార్టీకి గెలవాలి, గెలిపి ఈ తెలంగాణకి అధికారంలో రావాలి అని పబ్లిక్ మీద ఇప్పుడు ఉంది. మీరు ఏమంటారు అంటే బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నామే మేము అంటున్నాం. వచ్చే ఎలక్షన్లో లోకల్ బాడీ కూడా కార్పొరేషన్ కానీ సర్పంచ్ కానీ 100% మీరు రేషియో చూడండి, భారతీయ జనతా పార్టీ గెలుస్తాయి. ఇప్పుడు మా బాధ్యత ఏముంది మేమైతే చేస్తున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా? ఎందుకు ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది, పెట్టాలి, సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలి, బై ఎలక్షన్లో మేము గెలుస్తున్నాం, వచ్చే ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిపి మేము చూపెడుతున్నాం. అంటే అడగాలి కదా, ఇంతవరకు అడుగుతున్నాం ఉన్నాం. వచ్చే సమయంలో మేము కూడా కోర్టుకి పోయి 100% ఎలక్షన్ కావాలని మేము కూడా చెప్తున్నాం. అట్లానే చూసుకుంటా అన్న, ఇది ఓట్ చోరీ మనం చూసినాం కర్ణాటకలో ఏమైంది అనేది. దాని మీద తెలంగాణలో ఏ ఒక్క నాయకుడు మాట్లాడలే అన్న. ఎంతసేపు అంటే రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా లేదా మీరేమనుకుంటారు? అంటే నిజంగానే దొంగ ఓట్లు ఉన్నాయి అని మీరు నమ్ముతున్నారా లేదా? చెప్పండి.
ఒకవేళ దొంగ ఓటు ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చింది? ఒకవేళ దొంగ ఓటు ఉంటే కర్ణాటకలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది? ఇంకా ముందు ఏమంటున్నారంటే ఈవీఎం ఫెయిలు, ఈవీఎం చోరీ, ఆ బ్యాలెట్ బాట్ చోరీ, అదే చోరీ ఇదే చోరీ అంటారు. మళ్ళీ ఎందుకు భయ్? గెలిస్తే ఓకే, గెలవలేదు అంటే మీరు చోరీ అంటారు. చాలా తప్పు. నిజంగా ఒక రెస్పాన్సిబిలిటీ లీడర్ ఉంటే ఎట్లాంటి దొంగ మాటలు మాట్లాడాలంటే కాదు. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటారు. మరి ఇక్కడ తెలంగాణలో వచ్చి చెప్పాలి ఓట్ చోరీ చేసి మేము గెలిచినానండి. కర్ణాటకలో పోయి చెప్పాలి ఓట్ చోరీ చేసుకొని. ఓట్ చోరీ అంటే ఏమమ్మా? ఓట్ చోరీ అంటే ప్రజల మీద నమ్మకం లేదా మీకు? సిస్టమ్ మీద నమ్మకం లేదా? ఎలక్షన్ డిపార్ట్మెంట్ నమ్మకం లేదా? ఫేక్ పర్సన్స్ కి ఫేక్ ఓటర్ ఐడీస్ ఆయన చూపెట్టింది కదా, ఎంతమంది ఒక్క ఇంట్లో 66 మంది, అంత చిన్న రూమ్ లో 66 మంది ఉన్నారని చెప్పేసి. ఒక ఓటరు ఈ స్టేట్ లా పక్క స్టేట్ లా 4 స్టేట్లలో ఒక ఓటరు ఓటు ఎట్లా వేస్తారు అని అడిగిన దానికి ఇంతవరకు ఎవ్వరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కదా. ఎలక్షన్ డిపార్ట్మెంట్ చేసే పనికి మేము చెప్పే పనికి చాలా తేడా ఉంది. నేను చెప్తున్నా, ఓల్డ్ సిటీలో మీరు రండి, ఎన్నో ఫేక్ ఓటు ఉంది. చాలా మంది చచ్చిపోయినారు, చాలా మంది షిఫ్ట్ కూడా అయిపోయినారు. చాలా మంది నా ఏరియాలో, నా జాంబాగ్ డివిజన్లో కూడా రండి, మీరు చూపిస్తా. ఫేక్ ఓట్ చాలా ఉంది. చాలా మంది ఎంపీ, ఇప్పుడు ఎంపీ ఎట్లా గెలుస్తున్నారు? ఫేక్ ఓట్తోనే గెలుస్తున్నారు. ఎమ్మెల్యే ఫేక్ ఓట్తోనే. అరే మేమేం ఓల్డ్ సిటీలో ఉన్నే చెప్తున్నామా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తలేదు? మేము పదే సారి చెప్పినా ఇక్కడ చాలా ఫేక్ ఓటు ఉన్నారు భయ్. చాలా మంది షిఫ్ట్ అయిపోయినారు. చాలా మంది ఇక్కడ ఓటుకి మనం చెప్పాలంటే ఎవ్వరు చెప్పట్లేదు. మేం చెప్తే తప్పు, ఆయన చెప్తే కరెక్ట్ అంటే ఎట్లా? నేనేమంటున్నా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లీడర్ ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, మీ బాధ్యత ఏంది అదే మాట్లాడాలి. మీరు ఒక రాష్ట్రంకి పోయి మాట్లాడుతున్నారు, ఇక్కడ వచ్చి ఒక మాట్లాడుతారంటే చాలా తప్పు. అది అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే ఎలిగేషన్స్ వేసిండ్రో ఈసీ మీద, అదంతా తప్పంటారు. అవన్నీ ఆయన అంత పెద్ద పాయింట్ ఏదైతే చూపెట్టిండో అదంతా అబద్ధం అంటారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చి చెప్పాలి, ఇక్కడ ఓటు ఎన్ని ఓట్లు ఫేక్ ఉంది, ఎంతమంది ఓటు ఉంటే మనం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది చెప్పాలి. ఇక్కడ కూడా వచ్చి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని చెప్పిండు కదా, ఇక్కడ చెప్పాలి భయ్. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు? ఇదే గవర్నమెంట్ ఇక్కడ ఉందినా, ఇక్కడ వచ్చి చెప్పాలి. కాంగ్రెస్ కర్ణాటకలో కూడా చెప్పాలి. కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కదా సార్. అరే ఉంటే నేను అదే చెప్తున్నా, మీరు చెప్పండి భయ్ ఎట్లా నడుస్తుంది. ఎలక్షన్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ లేదా? మీరు అప్పుడు ఎందుకు చెప్పట్లేదు? ఫెయిల్ అయితే ఈవీఎం ఫెయిల్ అవుతున్నారు, లేదంటే గెలవలేదనుకో ఓట్ చోరీ అంటారు. మీరు ఏం చేస్తున్నారు? ప్రజల కోసం సేవ చేయండి, ప్రజల కోసం మాట్లాడండి. ఈ దేశంలో ఏం జరుగుతుంది అదే చెప్పండి. ఈరోజు దేశంలో మనం విశ్వగురు చేయాలి అని నరేంద్ర మోదీ గారు చేస్తున్న పనికి మీరు ఒక్కసారి కూడా మంచితనం చెప్పట్లేదు. ఈరోజు కాశ్మీర్లో జరిగింది పహల్గామ్ అటాక్లో, అప్పుడు కూడా ఒక్క మాట ఏమంటారు? సర్జికల్ స్ట్రైక్ అయిపోయిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ చూపెట్టండి. ఎట్లా చూపిస్తారా భయ్? ఇప్పుడు కాశ్మీర్లో చేసే ఘటనలో మన హిందూకు టార్గెట్ చేసి కొట్టినారు. ఈ దేశంలో ఎంతోమంది కాంగ్రెస్ లీడర్ చెప్పినారు. చెప్పండి, ఈ దేశంలో డెవలప్మెంట్ కోసం మాట్లాడాలంటే కుదరదు. ఎంతో 140 స్కీమ్స్ నరేంద్ర మోదీ గారు తీసుకువచ్చి ఈ దేశంకి సక్సెస్ చేస్తున్నారు. ఆ కోసం చెప్పట్లేదు. రైట్ అండి. ఇప్పుడు మీరు మాట్లాడింది కాశ్మీర్ లో పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడినారు. మరి ఇదే దేశంలో మన మణిపూర్ ఘటనల గురించి ఎందుకు మాట్లాడలేదు మీ బీజేపీ పార్టీ? మణిపూర్లో స్త్రీలని వివస్త్రాలను చేసి నడి రోడ్డు మీద నగ్నంగా నడిపిస్తుంటే ఎందుకు మాట్లాడలేదు మీ నాయకులు? ఎవ్వరు ఎందుకు? ఆఖరికి మొన్న మోదీ గారు అక్కడికి వెళ్తే అంత నిరసన, వెనక్కి వచ్చేసే అంత నిరసన అక్కడ తగిలింది మోదీకి. మరి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు పెహల్గామ్ అటాక్లో ఎంతమంది చనిపోతే మాట్లాడితే, మరి ఆడవాళ్ళు అక్కడ ఆదివాసీలు వాళ్ళందరూ మనకు తెలిసింది, వాళ్ళని వివస్త్రం చేసి రోడ్డు మీద నడిపిస్తే ఎన్నో రేపులు కూడా అక్కడ జరిగినాయి మనకు తెలిసింది. మీరు అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతానేమో మాట్లాడినరు, మరి మన దేశంలో జరుగుతుంటే ఎందుకు మాట్లాడాలి? ఎప్పుడైనా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, జేపీ నడ్డా గారు కానీ, దేశంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే డెఫినెట్లీ ఇక్కడ ఎందుకు జరిగింది 100% మాట్లాడతారు. ఏమేం చేయాలి చేస్తారు. మణిపూర్లో చేసే అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి అమిత్ షా గారు ఇమీడియట్గా పోయి అక్కడ ఆ పబ్లిక్తోని ఏమేం జరిగింది మాట్లాడినారు. నరేంద్ర మోదీ గారు కానీ కూడా మాట్లాడినారు. అక్కడ లోకల్లో ఏమేం జరుగుతుంది అన్ని లీడర్ కూడా మాట్లాడినారు. కానీ నేనేమంటుండే, నిన్న కూడా
అసదుద్దీన్ ఓవైసీ ఆయన సభలో ఏం మాట్లాడుతున్నారంటే मणिपुर को नरेंद्र मोदी जी गए वहां की बात करते लेकिन वहां के लोगों के बारे में बात नहीं करते नरेंद्र मोदी గారు పోయిన తర్వాత ఎన్నో స్కీమ్స్ అక్కడ రిలీజ్ కూడా చేసినారు ఇంకా ముందు కూడా మాట్లాడినాను తర్వాత కూడా మాట్లాడుతాను ఇదే క్వశ్చన్ నేను ఈ రోజు మాట్లాడుతున్నా అసదుద్దీన్ ఓవైసీ నరేంద్ర మోదీ గారి కోసం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ కోసం మాట్లాడుతున్నారు మీ స్టేట్ లో మీ పార్లమెంట్ లో ఎన్నో సిచ్యువేషన్ జరుగుతుంది ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మీడియా ఆయనకి క్వశ్చన్ అడగట్లేదు అసదుద్దీన్ ఓవైసీ ఈ రోజు ఓల్డ్ సిటీకి మొత్తం కొలాప్స్ చేసినారు ఆయన ఒక్క రోజు కూడా రోడ్ మీద కనిపించడు ఒక్క రోజు కూడా ప్రజల కోసం మాట్లాడలేదు ఊకే టీవీలో కూర్చొని మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎంతో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు భయ్ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు గెలిచిన తర్వాత ఏం పని చేయాలి అదే చెప్పట్లేదు అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది మీ లోకల్ సమస్య కోసం మాట్లాడరు లోకల్ కోసం ఏం జరుగుతుంది అది చెప్పండి అంటే చెప్పడానికి మాట కూడా లేదు ఏం చేయాలంటే అది కూడా తెలియదు ఆయన అండ్ మొన్న చూసుకున్నట్టయితే అసెంబ్లీలో కాళేశ్వరం దాని గురించి అసెంబ్లీ సెషన్ పెడితే అక్కడ అందరూ బీజేపీ వాళ్ళు వాకౌట్ చేసిండ్రు కానీ ఒక్క వ్యక్తి మాత్రం అసెంబ్లీలోనే కూర్చున్నారు ఎందుకు అట్లా కూర్చున్నారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు హరీష్ ఎమ్మెల్యే హరీష్ చూడండి అమ్మ నేను అదే నేనేమంటానంటే వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మాట్లాడారంటారు మాట్లాడు పార్టీ డిసిషన్ ఏముంది ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ లీడర్లు మాట్లాడే వేరే రకంగా ఉంటాయి వ్యక్తిగతంగా మాట్లాడాలి వేరే ఉంటుంది నేను అదే అంటే ఇంకా ముందు కూడా అదే చెప్తున్నా ఇప్పుడు కూడా పార్టీ డిసిషన్స్ వేరే ఉంది వ్యక్తిగతంగా వేరే ఉంది ఈరోజు నితిన్ నదకర్ ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడితే కొన్ని స్టేట్మెంట్ వ్యక్తిగతంగా ఉంటాయి కొన్ని స్టేట్మెంట్ పార్టీ రిలేటెడ్గా ఉంటాయి ఆయనకి కొలాబరేషన్ చేయాలి అంటే కుదరదు పార్టీ చాలా పెద్దది పార్టీ డిసిషన్ చాలా పెద్ద ఉంటాయి పార్టీలో ఉండే లీడర్స్ కూడా డిసిషన్ తీసుకుంటారు కింద స్థాయిలో ఏం మాట్లాడాలి ఏం చేయాలి మేము కూడా ఆలోచనగా చేసి మాట్లాడే పరిస్థితి ఉంటాయి మేము ఇక్కడైనా ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చొని నేను అమిత్ షా కోసం మాట్లాడే నరేంద్ర మోదీ కోసం మాట్లాడాలి దేశం కోసం మాట్లాడాలి లేదంటే తెలంగాణలో లీడర్ కోసం మాట్లాడాలి ఆ బాధ్యత మనకి లేదు ఎంత మాట్లాడాలి ఎంతనే మాట్లాడాలి నేను అసెంబ్లీలో ఉన్న ఇష్యూస్ కోసం ఎట్లా మాట్లాడవచ్చు పార్టీ డిసిషన్ తీసుకుంటారు పార్టీ డిసిషన్లో మేము నడవాలి అని మేమైతే అంటున్నాం ఇప్పుడు ఏదైతే నేపాల్లో జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రేపు మన దేశంలో కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే బంగ్లాదేశ్లో జరిగింది నేపాల్లో జరిగింది నెక్స్ట్ ఇంకే ఇండియా అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు మరి కేంద్రంలో ఉంది బీజేపీ మరి ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా ఒకవేళ ఇక్కడ ఇండియాలో అట్లాంటి గొడవలు యూత్ అట్లా తిరగబడే అవకాశం ఉందంటారా నేపాల్లో మీడియాలో చూసినాం మనం నేపాల్ యూత్ ఏమంటున్నా అంటే నరేంద్ర మోదీ జైసా లీడర్ నేపాల్కు చాయియే అక్కడ ప్రజలు అంటున్నారు శ్రీలంకలో జరిగితే శ్రీలంకల పబ్లిక్ ఏమంటున్నారు నరేంద్ర మోదీ జైసే జాకే సీకో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ వచ్చి మేము శరణార్థి ఇచ్చే అక్కడ వాళ్ళు కూడా అంటున్నారు నరేంద్ర మోదీ జీసే బనో ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉంది ఈరోజు కూడా అంటారు नरेंद्र मोदी जी को देख के सीखो नरेंद्र मोदी जी क्या कर रहा हम भी वही करेंगे ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడైనా పోతే రెడ్ కార్పెట్ వేసుకొని వెల్కమ్ చేస్తున్నారు ఈరోజు మనం చూడవచ్చు ప్రపంచంలో ఎక్కడైనా పోతే భారతదేశం అంటే అక్కడ ప్రజలు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు యుఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ప్రపంచంలో 190 కంట్రీస్ ఉంది ఎక్కడైనా మీరు అక్కడ పోతే అక్కడ వాళ్ళు ఇండియా వాళ్ళు కానీ లేదంటే అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు అడగండి మాకు నరేంద్ర మోదీ లాగా లీడర్ మా కంట్రీకి కావాలి అని అక్కడ వాళ్ళు అంటారు ఇక్కడ వాళ్ళు మీరు అంటారు నేనైతే వ్యక్తిగతంగా చూడాలంటే ఎట్లాంటి సిచ్యువేషన్ లేదు నేను చూడలేదు మేము అట్లా కనిపిస్తలేదు కానీ नेपाल के लोग बोल रहे कि हमारे को नरेंद्र मोदी होना श्रीलंका वाले बोल रहे नरेंद्र मोदी होना बांग्लादेश वाले नरेंद्र मोदी होना इवन पाकिस्तान वाले अंटर हमारे को नरेंद्र मोदी जैसा लीडर होता तो हमारा देश बहुत डेवलप होता दुनिया ये बोल रही कि हमें नरेंद्र मोदी होना तो ऐसे वक्त में देश के उन तमाम युवाओं को देश के उन तमाम महिलाओं को देश के उन तमाम बूढ़े बुजुर्गों को हमें गर्व होना चाहिए कि देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी को
वहाँ के लोग चाह रहे आज और हम कहना चाह रहे कि हमारे देश में అట్లాంటి సిచ్యువేషన్ జీవితంలో ఇప్పుడు కూడా రాదు. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క యూత్, మన దేశంలో ప్రతి ఒక్క అమ్మ అక్క చెల్లెలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా నరేంద్ర మోదీ పరిపాలన ఏదైతే నడుస్తుంది మనకి చాలా సంతోషం ఉంది అని అంటున్నారు అమ్మ. అంటే అన్న ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉన్నది. మీరు ఇందాక మాట్లాడండి పెహల్గామ్ అటాక్, పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేసింది, దానికి సపోర్ట్ చేసింది ఎవరు? చైనా సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజులు మనం చైనాని పక్కకు పెట్టినాం. మనము అసలు మన ఇండియాలో ఆ చైనాకు సంబంధించిన యాప్స్ని కూడా మనము అంటే బ్యాన్ చేసేసినాం. అట్లాంటిది ఈరోజు మళ్ళీ చైనాతోని దోస్తానా అంటే ఏంటి? అంటే పెహల్గామ్ అటాక్కి ముందు నడిపించింది చైనా, పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. మళ్ళీ ఈరోజు ఇండియా అంటే మోదీ గారు వెళ్ళి మళ్ళీ చైనాతోని దోస్తానా అంటే దీన్ని మనం ఎట్లా చూడాలి? మరి దీన్ని ప్రజలు ఎట్లా చూస్తారు? ఇంటర్నేషనల్ పాలసీస్ ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఇంటర్నేషనల్ పాలసీస్లో ఎప్పుడైనా మనకి ఒక పాలసీస్ ఉంటే కంపల్సరీగా కొలాబరేషన్ ఉంటాయి. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైనా మాకు అటాక్ చేస్తే డెఫినెట్లీ ఈట్కా జవాబు పత్తర్తోని ఇస్తున్నాం. చైనా వాళ్ళు ఇంకా ముందు కూడా మన దేశంలో మన జాగా కబ్జా చేయాలి, లేదంటే మన దేశంలో గుసాయించిపోయాలి అంటే నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ మన మిలిటరీ ఆర్మీ జవాన్ ఇప్పుడైనా ఎనీ టైం ఈట్కా జవాబు పత్తర్తోని ఇచ్చినారు. ఎనీ టైం ఏ కంట్రీ కానీ మన దేశం దగ్గర మంచిగా వస్తే మేము కూడా మంచిగా రిసీవ్ చేసినాం. మనం మన దగ్గర తేడా చేస్తే మనం కూడా తేడా చేసినాం. ఇంటర్నేషనల్ పాలసీస్లో ఎప్పుడైనా మంచి కొలాబరేషన్ ఉంటే మంచిగా మాట్లాడాలి. కానీ ఆ సిచ్యువేషన్ యుద్ధం సిచ్యువేషన్ ఉంటే చైనా కానీ పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ ప్రపంచంలో ఉన్న 190 కంట్రీస్ ఎవరైనా ఉండని మాతోని తేడా ఉంటే మేము కూడా తేడా ఉంటాం, మాతోని మంచి ఉంటే మేము కూడా మంచి ఉంటాం. ఈ మాట ఎవరు చెప్పినంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ చూపేసినారు. అంటే కోవిడ్ టైంలోనేమో వద్దనుకున్నాం, మళ్ళీ ఇప్పుడేమో కావాలనుకుంటున్నాం. ప్రజలు నమ్ముతారా? 100% అమ్మా. చూడండి ఇంటర్నేషనల్ పాలసీస్లో మనం ఏం మాట్లాడండి, ఆయన తేడా ఉంటే మనం తేడా ఉంటాం, మంచిగా ఉంటే మంచిగా ఉండాలి. అది హ్యూమన్ సైకాలజీ ఉంటే ఇప్పుడు చైనా వాళ్ళు మా దగ్గర వస్తే జగా కబ్జా చేస్తే మేమైతే అటాక్ చేసినాం, మేమైతే జవాబు ఇచ్చినాం, మనం ఎందుకు చెప్పట్లేదు? మా దగ్గర తేడా వస్తే డెఫినెట్లీ తేడాగా ఉంటాం, సీదా ఉంటే సీదా ఉంటాం, బస్ ఇదే ఉంటాయమ్మా. మరి ట్రంప్ ఎట్లా చూడాలంటారు? ట్రంప్కి ఎట్లా చూడాలంటే నేను అదే చెప్తున్నానమ్మా. నేనైతే నిజంగా నా పాలసీ ఏముంది అంటే అన్న అంటే అన్న అంట, భాయ్ అంటే భాయ్ అంట, రే అంటే అరే అంట, జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంట. ఇదే పాలసీస్. మంచిగా ఉంటే మంచిగా ఉంటాం, తేడా ఉంటే తేడా ఉంటాం. అంటే ఇప్పుడు ట్రంప్తోనే తేడాలు వచ్చినాయి అంటారుగా? తేడా ఇది ఇంటర్నేషనల్ పాలసీస్. మనం ఎట్లా చెప్పాలి? ఇది నరేంద్ర మోదీ గారు కానీ ట్రంప్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమేమి జరుగుతుంది ఆయన చూస్తున్నాం. అంటే ఇప్పుడు మామూలుగా మనం నేషనల్ వైజ్గా మన స్టేట్ వైజ్గా చూసుకుందాం. అంటే కొంతమంది అనేది ఏంటంటే ఎవరి మీదనైనా అవినీతి కేసులు ఉంటే బీజేపీ పార్టీలకు వచ్చేస్తే వాషింగ్ మిషన్ అయిపోతుంది, వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళ మీద అవినీతి కేసులు పడంగానే వాళ్ళు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ మాఫ్ అయిపోతాయి. ఒక సింపుల్గా నిజమా కాదా? సింపుల్గా ఇప్పుడు నేపాల్ ఇష్యూ కోసం మీరు మాట్లాడినాం. నేపాల్లో ఏం జరుగుతుంది, ఎందుకు నేపాల్లో ఎంత రివల్యూషన్ వచ్చింది, ఎందుకు నేపాల్లో ఎంత తేడా జరిగింది అంటే అక్కడ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఆయన కొడుకులు ఆయన తమ్ముడు పిల్లలు ఇంటర్నేషనల్ టూర్లా పోయి ఫేస్బుక్లా పెట్టుకోవాలి, లేదంటే చాలా కాస్ట్లీ బ్యాగ్స్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఖర్చా చేసుకొని గవర్నమెంట్ పైసలతోని లేదంటే అక్కడ ప్రజల పైసలతోని తీసుకొని ఆ షో ఆఫ్ చేసినారు. అక్కడ లోకల్ ప్రజలు ఆ ఫీల్ అయిపోయింది, అరే మన పైసలతోని ఆయన బతుకుతున్నారు, మన పైసలతోని ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన్ని షో ఆఫ్ చేసుకుంటే ఒక మాట మాట్లాడితే అక్కడ వాళ్ళు మొత్తం 29 యాప్స్ బ్యాన్ చేసినారు. బ్యాన్ చేస్తే ఏమైంది, అక్కడ మొత్తం అక్కడ రెవల్యూషన్ వచ్చింది. లేదు తప్పు ఆయన చేస్తున్నారు కానీ టార్చర్ మాకు చేస్తున్నారు, యుద్ధం జరగాలి అని యుద్ధంతోని ఆయనకి జవాబిచ్చినారు. కానీ మీరు ఏమంటున్నారే అవినీతి చేస్తున్నారు, బీజేపీలా వస్తే మేము తీసుకుంటే ఆయన మాఫ్ అయిపోతారు. ఇప్పుడు కూడా ఒక్క లీడర్ చూపండి, నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు కానీ ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ గారు ఉన్నారు, ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు, రామచంద్రరావు గారు, ఎంతోమంది పిల్లలు కానీ కొడుకులు కానీ ఎక్కడైనా కరప్షన్లా కానీ దొరికిందని, లేదంటే ఈయన పేరు కూడా కరప్షన్లా వచ్చిందా? రాదు. మాకు భారతీయ జనతా పార్టీలా ఒక సిద్ధాంతం ఉంది, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్.
ఏముంది అంటే మనం దేశం కోసం సేవ చేయాలి, ప్రజల కోసం సేవ చేయాలి, ధర్మం కోసం సేవ చేయాలి, సమాజం కోసం సేవ చేయాలి. ఆ ఆలోచన కింద నుంచి పైన కార్యకర్తల దగ్గర ఉంది. ఆ కోసం ఇప్పుడు కూడా ఒక్క లీడర్ కూడా ఈ దేశంలో ఎంతో మంది లీడర్స్ ఉన్నారు, ఒక్క కరప్షన్ చూపెట్టండి. హేమంత్ బిశ్వా ముఖ్యమంత్రిని చేసిండ్రు కదా, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండే వాళ్ళు ఇళ్ళకి వచ్చిన తర్వాత ఆయన మీద ఈడీ కేసులు ఉండే కదా, అవన్నీ మాఫ్ అయిపోయి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారు కదా. మరి అరే ఎందుకు మాఫ్ అయిపోయింది అమ్మా? ఈడీ వాళ్ళు చూడట్లేదా? సిబిఐ వాళ్ళు చూడట్లేదా? అన్ని చూస్తున్నారు. ఒకవేళ తేడా ఉంటే 100% డెఫినెట్లీ ఆయన పైన ఛార్జ్ తీసుకుంటారు. ఆయన పైన ఛార్జ్ లేదు ఇప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు కవిత గారు ఉన్నారు, ఆయన పైన లిక్కర్ స్కామ్ అని చెప్పినారు, ఎంత శిక్ష అయ్యాలి ఇచ్చినారు. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. మళ్ళీ అదే విధంగా చాలా మంది పైన కేసు ఉన్నారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవట్లేదు. ఎంక్వైరీ జరుగుతాయి. ఆ ఎంక్వైరీ జరిగే వేరు, మీరు కరప్షన్ లీడర్ అని చెప్పే వేరు. ఒకవేళ మీరు విక్టిమ్గా కోర్టు మీకు చెప్తే లేదు మీరు చేసే తప్పు అంటే జైల్లో పంపిస్తే ఆయన అప్పుడు చేసే పనికి తప్పు ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ, ఈడీ, బీజేపీ జేబు సంస్థలు అన్నారు. మరి దాని మీద మీరు ఏం స్పందించలేదు కదా, అంటే మీరు ఒప్పుకున్నట్ట? అంటే మీరు చెప్పినట్టే వాళ్ళు ఆడుతున్నట్టే కదా. అరే ఎట్లా ఆడుతారమ్మా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఈడీ ఇంకా సిబిఐ, బీజేపీ జేబు సంస్థలను మాట్లాడితే ఒక్క నాయకుడు కూడా మాట్లాడలే. ఇది మాట్లాడే తప్పు అని కూడా ఎవరు గట్టిగా మాట్లాడలే. అంత పెద్ద మాట మాట్లాడితే మళ్ళీ అదే రేవంత్ రెడ్డి కాళేశ్వరం దాని గురించి సిబిఐకి ఇచ్చిండ్రు. మరి అప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడలేదు. అన్ని మీరు మాట్లాడుకుంటే మీరు ఏమి సమాధానం చెప్పకపోతే ప్రజలు ఎట్లా తీసుకుంటారు దీన్ని? ఆల్రెడీ ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది తెలంగాణలో, యూరియా కొరతున్నది, అసలు ఒక బిజినెస్ వస్తలేదు. మీరేమో రాజకీయ నాయకులు మీ ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు దేన్ని నమ్మాలి, ఏ పార్టీని నమ్మాలి మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్, భారతీయ జనతా పార్టీ లీడర్ రామచంద్రరావు సాబ్. రేవంత్ రెడ్డి గారు ఈడీ, సిబిఐ జేబులా తీసుకొని పని చేస్తున్నానని ఈడీ ఆర్ సిబిఐకి చెప్పినారు. కానీ ఈడీ, సిబిఐ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్లో పనిచేసే సంస్థ కాదు, ఆయన ఇండిపెండెంట్ సంస్థ ఉంది. ఒకవేళ ఈడీకి, సిబిఐకి అట్లా చెప్తే ఈడీ, సిబిఐ రేవంత్ రెడ్డికి జవాబు ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ ఎందుకు జవాబు ఇస్తాయి? ఒకవేళ నిజంగా అట్లాంటి పొరపాటు జరిగితే భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ అడుగుతాయి. ఈ క్వశ్చన్ ఎవరు అడిగినారు? రేవంత్ రెడ్డి. ఎవరికి? ఈడీకి, సిబిఐకి. ఆయన జవాబు భారతీయ జనతా పార్టీ. ఆయన ఏమంటారు? ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు భారతీయ జనతా పార్టీ జేబులో ఉంటాయి. ఆయన ఎవరికి క్వశ్చన్ అడుగుతున్నారు? ఈడీ, సిబిఐకి. భారతీయ జనతా పార్టీకి అడగట్లేదు. ఒకవేళ మాకు అడిగితే మేము జవాబిస్తున్నాము. ఈ జవాబ్కి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? ఈడీ, సిబిఐ ఇవ్వాలి. మాకు ఏం అవసరం భయ్? అరే ఎందుకు సంబంధం ఉంది? ఆయన నిస్వార్థంగా ఇండిపెండెంట్ సంస్థ ఉంది, ఆయన మాట్లాడాలి. మేము ఎందుకు మాట్లాడాలి? మాకు అవసరం లేదు, ఆయనను మాట్లాడాలి. ఒకవేళ ఈడీ, సిబిఐతోని రేవంత్ రెడ్డి తేడా ఉంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ చాలా మంది ఉన్నారు. ఎవరు ఎట్లా మాట్లాడే ఏం చేయాలి ఆయన యాక్షన్ తీసుకుంటారు. మొత్తానికి ఫైనల్గా మీరు ఏం చెప్తారన్న? ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి? నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి అంటే మీ పార్టీ నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలకు మీరు ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు? అసలు నేనేమంటున్నా అంటే ఇప్పుడు లాస్ట్కి ఒక క్వశ్చన్. ఫస్ట్ నవరాత్రి వస్తుంది. అందరు నవరాత్రి వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్క హిందూకి నవరాత్రి శుభాకాంక్షలు. కానీ నేనేమంటున్నా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, తెలంగాణ డీజీపీ కానీ, హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి ఈ పవిత్రమైన ఫెస్టివల్ వస్తుంది. ఈ పవిత్రమైన ఫెస్టివల్ అంటే హిందూకి చాలా పవిత్రమైన ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో ఎవ్వరు వేరే మత వాళ్ళు లోపల రావద్దు. ఎవ్వరు కూడా అక్కడ వచ్చి కమ్యూనల్ కాంట్రవర్సీ చేయవద్దు. 10-15 సంవత్సరం నుంచి ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని చాలామంది హిందూ సంఘటనలను ప్రతి ఇయర్ మేము దాండియా ఆర్గనైజర్స్కి కానీ, దాండియా ఎవరైతే రెడీ చేస్తున్నారో అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కంపల్సరీ ఒక బట్టు పెట్టుకోవాలి, ఆధార్ కార్డ్ చెక్ చేయాలి, బాన్సర్స్ కూడా హిందూ ఉండాలి. ఎందుకు అంటే వేరే మతం వాళ్ళు బాన్సర్ ఉంటే భాయ్ అని లోపల పోయి ఏదో ఒకటి చేయవచ్చు. అట్లాంటి ఇష్యూస్ కూడా చాలా జరిగింది. పోయిన సంవత్సరం భారతీయ జనతా యువ మోర్చా కానీ చాలామంది కార్యకర్త
హిందూ సంఘటనలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మేము నామదారికి పోయినాం. ఒక్క రోజు ముందు ఆ ఆర్గనైజర్ మా కార్యకర్తకి తేడా చెప్తే మేము 200 కార్యకర్తని అక్కడ తీసుకోపోయి ఈట్కా జవాబ్ పత్తర్తోని ఇచ్చినాం. ఈ రోజు నాకు నిన్న కూడా ఇప్పుడు నిన్న కూడా నాకు నోటీస్ వచ్చింది, చూపెడతాను మీకు. ఎన్నో కేసులు ఇప్పుడు దాకా జరుగుతుంది. మందిర్ దగ్గర గుడి దగ్గర పోతే గుడి దగ్గర ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడ 100 మంది 1000 మంది వస్తున్నారు, కానీ నితిన్ నందకర్ మీద కేసు బుక్ చేయండి. కార్వాన్లో ఇష్యూ జరిగింది, ఆ కార్వాన్ ఇష్యూలో 10 మంది పైన కేసు బుక్ చేసినారు. ఆన్లో 2 మందికి మేము కేసు బుక్ చేయండి, ఫస్ట్ నితిన్ నందకర్ పైన ఇంకా ఒకటి తీసుకొని బుక్ చేసినారు. పార్టీ ఆఫీస్ దగ్గర భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఉంది, ఆ పార్టీ ఆఫీస్కి కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తే నా పైన కేసు బుక్ చేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే కేసు బుక్ చేయరు. నిన్న నాకు 15 రోజుల నుంచి ఇది ఆర్జీఐ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నారు. గణేష్ చతుర్థిలో నేను బిజీ ఉన్నా, రండి నీ పైన ఎఫ్ఐఆర్ బుక్ ఉంది, కేసు బుక్ చేసుకుని. ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినారంటే పోయిన సంవత్సరం నామదారి ఈవెంట్లో మేము అక్కడ ఆల్రెడీ చెప్పినాం వేరే మతాల వాళ్ళు రావద్దు అంటే, ఆ వచ్చిన తర్వాత మా కార్యకర్తకి బయస్ చేస్తే 200 మంది కార్యకర్త పోయి మేము ఈట్కా జవాబ్ పత్రతో ఇచ్చినాం. ఎప్పుడు కూడా తెలంగాణ డీజీపీ సైబరాబాద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి డైల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క దాండియా ఆర్గనైజర్స్కి బయట 10x10 ఒక బ్యానర్ పెట్టుకొని అందులో రాయండి, వచ్చే ప్రతి ఒక్క కార్యకర్త బట్టు పెట్టుకోండి, వచ్చే ప్రతి ఒక్క హిందూది ఆధార్ కార్డ్ చెక్కండి, నిజంగా ఆయన హిందూ ఉన్నా లేదా, ఒకవేళ నాన్ హిందూస్ ఉంటే బయటికి పంపేయండి, బాన్సర్స్ హిందూ పెట్టుకోండి, ఏదైతే గౌమూత్రం ఉంటే 100% ఆయన పైన పెట్టుకోండి. ఎందుకంటే ఇది బేసిక్, ఇది పెడితే మాకు సంతోషం. లేదంటే మీరు నితిన్ నందకర్ కానీ ఎవరైనా హిందుత్వ కోసం పోరాడే వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని వచ్చే నవరాత్రి ముందు భయం పెట్టాలంటే నితిన్ నందకర్ భయంతో పుట్టే కార్యకర్త లేదు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ముందు కూడా చెప్తున్నా. ఓన్లీ హిందూస్ రావాలి, ఎవ్వరు కూడా రావద్దు. రావద్దనడానికి మీకేం రైట్ ఉంది సార్? నాకు ఎందుకు రైట్స్ ఉంది అంటే రైట్ ఉన్నది మీకు. ఇక్కడ చేస్తున్నారు, ఇది భారతదేశం, ఎంతో మంది ఉన్నారు, వివిధ అంటే మతస్థులు ఉన్నారు, కులస్తులు ఉన్నారు, వాళ్ళని మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి మీకు ఏం రైట్ ఉన్నది? మీరు ఈ దాండియా ఫెస్టివల్ ని మీరు అంటే వచ్చి దాండియా ఆడొద్దు అని చెప్పడానికి మీకు ఏం రైట్ ఉంది? మీకు ఉందా కాన్స్టిట్యూషన్ అట్లాంటిది ఏమన్నా ఉందా? మనకు రాసిండ్రా? హిందూ కాన్స్టిట్యూషన్ లా ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఇది పవిత్రమైన ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో మా హిందూ అమ్మాయిలు, చాలామంది అమ్మాయిలు లోపల వస్తే కొంతమంది వేరే మతాల వాళ్ళు వచ్చి లవ్ జిహాద్ చేసుకొని ఆయన జీవితం నాశనం చేస్తున్నారు. ఈ చాలా ఘటనలు దేశంలో జరుగుతుంది, తెలంగాణలో కూడా జరుగుతుంది. నిజంగా చెప్తున్నా, ఈ రైట్స్ నాకు ఉంది, ప్రతి ఒక్క హిందూకి ఆ రైట్స్ ఉంది. మన ఫెస్టివల్ పవిత్రమైన ఫెస్టివల్లో ఎవరైనా మన అమ్మాయిలు ఉంటారు, ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. ఇది మన ఫెస్టివల్లా ఎవరైనా లోపల వచ్చి మనతోని ఆటలాడాలి, కోట్లాడాలి అంటే మనకి అవసరం లేదు. మన ఫెస్టివల్లా మనము ఉండాలి అని. హిందూస్ అమ్మాయిల అమాయకుల, ముస్లిం అమ్మాయిల అమాయకులు కాదా? మేము ముస్లిం అమ్మాయి దగ్గర పోయి మేము ఆడుకుంటున్నామా? ముస్లిం అమ్మాయి దగ్గర కానీ వేరే మతాల వాళ్ళు అక్కడ ఉంటే మేము పోతున్నామా? మనకు అవసరం లేదు భయ్, మేము అక్కడ పోను. మీరు వివక్షమంది ఏమమ్మా? ఇప్పుడు మీకు ఓట్లు హిందువులు మాత్రమే వేస్తున్నారా? ముస్లింలు క్రిస్టియన్లు ఓట్లు ఎత్తలేరా మీకు? ఇది పొలిటికల్ గా మాటలు కాదు, ఇది హిందూ సంబంధించిన విషయం ఉంది. పొలిటికల్ ఉంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఉంది. ఇది హిందూ సంబంధి ఒక విషయం చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నా అంటే, మన హిందూ అబ్బాయి ఒక వేరే అమ్మాయితోని స్విగ్గీ కానీ లేదంటే ర్యాపిడో కానీ పోర్టర్ కానీ ఆఫీస్లో పోతున్నారు, లేదంటే కాలేజ్ కొలీగ్ కానీ బిజినెస్ విషయంలో తీసుకోపోతున్నారు. మన హిందూ అబ్బాయికి ఆపి కొడుతున్నారు, గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు మా అమ్మాయికి ఎట్లా తీసుకోపోతున్నారు, నువ్వు ఎందుకు అని చాలామంది అక్కడ కొట్లాడుతున్నారు. వేరే అమ్మాయికి కూడా చాలామంది గలీజ్ మాట్లాడింది. ఎవరు హక్కు ఇచ్చినారు అమ్మాయికి? ఎవరు హక్కు ఇచ్చినారు? నువ్వు ఇండిపెండెంట్గా ఆయన ర్యాపిడోలో పోతుంది, ఇండిపెండెంట్గా జాబ్కి పోతుంది, ఇండిపెండెంట్గా బిజినెస్ కోసం పోతుంది. ఖులేఆంగా రోడ్ మీద ఆపి నువ్వు మన హిందూ అబ్బాయికి కొడుతున్నారు, గలీజ్ మాట్లాడుతున్నారు. ఎంత మంచిగా చేస్తున్నారు. మన హిందూ ఫెస్టివల్లా మన అమ్మాయితోని ఇది క్లోజ్గా మనం ఫెస్టివల్ చేస్తే ఎవరెందుకు వస్తున్నారు భయ్? మాకు ఎవరు అవసరం లేదు, రావద్దు కూడా. ఈ రోజు మేము అయితే అంటున్నాం. దీనివల్ల మీకు
చాలా వరకు థ్రెట్ ఉంటుందని మీరు అనుకోవట్లేదా? ఇప్పుడు ఏదైతే మీరు ఇది ఖచ్చితంగా వివక్ష చూపినట్టే. మీరు ఓన్లీ హిందూసే రావాలి, దీనికి మీ వేరే మతస్థులు రావద్దంటే ఇది కొంచెం వినడానికి కటువుగా ఉంది. మరి దీని పరిణామాలు ఎట్లుంటాయి ఏంటనేది మరి మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. రేపు ఏదన్నా కూడా అది మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి దీని అన్నిటికీ కూడా మీరు రెడీగా ఉన్నారా? నాకు 5 years నుంచి మొత్తం ఇంటర్నేషనల్ కాల్స్ కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, ఇక్కడిక్కడి నుంచి ఏమో ఓల్డ్ సిటీ కానీ డైలీ ఫోన్ వస్తుంది. ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూడా నేను చూపెడతా. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, 342, 325, 114, 1, 1227, 12. ఒక్క కాల్ లేపితే 56 seconds మాట్లాడినా. ఆ 56 secondsలో మొత్తం నా అమ్మకి, అక్కకి, చెల్లెలకి, వైఫ్కి అందరికీ తిట్టుతున్నారు. లేదంటే నా అడ్రస్ అడుగుతున్నారు. నేను చాలాసారి లొకేషన్ కూడా వేసిన, ఫలానా జాంబాగ్లా నా ఇల్లు ఉంది, 5-1-663 ఇది నా ఇల్లు నంబర్ ఉంది, నిజంగా నువ్వు నీ అమ్మకి నాన్నకి పుట్టిన తర్వాత డైరెక్ట్ ఓపెన్గా రా అని నేను ఫోన్ కూడా మాట్లాడినా. మీరు కూడా తప్పుగానే మాట్లాడుతున్నారు కదా. ఎందుకు తప్పుగా మాట అనడం కరెక్ట్ అంటారా? ఎందుకు కరెక్ట్ కాదు? నాకు యాజ్ ఎ హిందూగా నేను నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఫాలో చేస్తా. నాకు ఎంత ధైర్యం ఉంది, దుష్మన్కి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలి. నేను భయంతో ఇంట్లో కూర్చుంటే నేను ఈ ధర్మం పని చేయాలి అంటే కష్టం. ఈ కేసుతోని కానీ, ఈ థ్రెట్ కాల్స్ కానీ, పాకిస్తాన్ నీకు వేసేస్తా, నీకు చచ్చిపోతా, నీ ఫ్యామిలీకి వేసేస్తా, నీ అమ్మకి అందరికీ వేసేస్తా అంటే ఆ భయంతో ఇంట్లో కూర్చుంటే మరి ఎవరు సేవ చేయాలి అమ్మ? ఎవరైనా ఉండాలేనా? నేను నితిన్ నందకర్ భయంతో కూర్చుంటే మరి వేరే కార్యకర్త ఎట్లా తయారైతే? ఒకవేళ నేను చచ్చిపోతే కూడా వేరే కార్యకర్త కూడా తయారయ్యాలి. ఇట్లాంటి సంఘటనల వల్ల మీ కుటుంబానికి కూడా హాని జరిగినా మీకు ఓకే అంటారు? ఈ దేవుడు ఇచ్చిన వరదానం అమ్మమ్మ. మీరు చేసే వరదానం కాదు. నరేంద్ర మోదీ గారు కానీ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ పని మీరు చేయాలి. ఈ బాధ్యత మనది. మీరు ఇంటర్వ్యూ చేయాలి. జర్నలిస్ట్గా యాజ్గా ఎవరైనా ఉండని. ఇక్కడ ఈరోజు నితిన్ నందకర్ బీజేపీ యాజ్ ఎ హిందూగా ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, ఏమాయం వాళ్ళు వస్తారు. 100% మీకు ఇంటర్వ్యూ చేయాలి. ఆ బాధ్యత లేదు. ఖాళీ హిందూ వాళ్ళకి ఇంటర్వ్యూ చేయాలి అంటే కుదరదు. ముస్లిం వాళ్ళకి చేయాలి, సిక్ వాళ్ళకి చేయాలి, అందరికీ ఇంటర్వ్యూ చేయాలి. ఆ బాధ్యత నాకు కూడా ఉంది. యాజ్ ఎ హిందూగా నేను ఎనీ టైం 24/7 చచ్చిపోతే కూడా ఉంటే కూడా కంపల్సరీ సనాతన ధర్మం కోసం పని చేయాలి, దేశం కోసం పని చేయాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు పని చేస్తున్నా. ఎన్నో పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, ఇక్కడి నుంచి దుబాయ్, ఇక్కడి నుంచి ఓల్డ్ సిటీ ఎన్నో మంది కాల్ చేస్తే నేను లొకేషన్ కూడా వేసిన, ఫోన్ కూడా చెప్పి ఇచ్చేసిన. నేను ప్రజెంట్ లొకేషన్లో ఎక్కడ ఉన్నా. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వచ్చేసండి. నిజంగా చెప్తున్నా, నేను ఒకటే పోతున్నా అంట, 2-3 కూడా తీసుకోపోవచ్చు. ఆ సెల్ఫ్ డిఫెన్స్ అయితే మాకు ఉంది అని మేము అందరికీ అంటున్నాం. రైట్. అంటే మీరు మీ సనాతన ధర్మం కోసం మీ ప్రాణాలైనా ఇచ్చేస్తారు? 100% ఇచ్చేస్తా. అది మీరు అదే అంటున్నా. ఇది కూడా ఇది పాగల్ పని కాదు, ఇది మెంటల్ పని కాదు. ఇది మన హక్కం కోసం అంటే హిందూగా పుట్టినందుకు మీరు 100% చేస్తూనే ఉంటా. రైట్ సార్. రైట్ అన్న. మరి ఇక ముందు మీ ఫ్యూచర్ అంటే మీరు అనుకున్నట్టుగా ఉండాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది 100% జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.